अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నేను చెప్పిన పాఠం ఏదైనా సందేహాలు ఉన్నాయండి? ఆచార్య జీ ఆత్మనేపథం తెచ్చుకోవడానికి మనకి అనుదాత్త గీత ఆత్మనేపథం ఒక సూత్రం ఉంది, స్వరిత హిత ఆత్మనేపథం అని ఒక సూత్రం ఉంది కదా ఆచార్య. జీ ఆ రెండిట్లో ఏది తీసుకోవాలో ఎలా తెలుస్తుంది ఆచార్య? అది ధాతు పాఠాన్ని బట్టి మనం గుర్తించాలి. ఇది స్వరితే ధాతువ అనుదాత్తే ధాతువ అని చెప్పి ధాతు పాఠం ఇచ్చారంట. ఆ ధాతు పాఠంలో స్వరితే తహ అన్నప్పుడు స్వరితే హిత కర్తృభిప్రాయ క్రియాఫలి అనే సూత్రం ప్రకారం ఆత్మనేపథం అవుతుంది. ఒకవేళ ధాతు పాఠంలో ఈ అనుదాత్తేత అని చెప్పాడు అనుకోండి, దాన్ని బట్టి అనుదాత్త సంగీత ఆత్మనేపథం ప్రకారంగా అనుదాత్తం అవుతుంది అన్నమాట. ఇంకొక చిన్న సందేహం ఆచార్య, ఇప్పుడు మనము ఈ బుభుత్సతే అరూపం చేసినప్పుడు ఆచార్య, అందులో అది దివాది గణంలో ధాతువు ఆచార్య. దివాది గణంలో కర్తృవాచకమైన సార్వధాతుకం పరంగా ఉంటే షన్ రావాలని ఉంది కదా ఆచార్య. ఆ సూత్రం తీసుకోకుండా మనం ఇక్కడ శక్తి ఎందుకు తీసుకున్నాం ఆచార్య? మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యం బుభుత్సతే ఆచార్య. బుభుత్సతే ఇది ఇప్పుడు దివాది గణం తక్క ధాతు దేది కదా, మూల ధాతు బుధ ధాతు అది దివాది గణంలో, బుధ ధాతు దివాది గణంలో ఉంది. బుభుత్స సనిపత్తి వచ్చిన అది సనిపత్తి కొత్త ధాతు అయిపోయిందన్న. బుధ ధాతు అదైతే దివాది గణంలో ఉందా శనిపత్తిని తెచ్చుకుంటామట. ఓకేనా? అదే ప్రత్యయం పక్కన ఉంటాయి. కానీ ఇది సనిపత్తిని తెచ్చిన తర్వాత కొత్తగా మళ్ళా స్నాధ్యంత ధాతు ప్రకారం నూతన కొత్త ధాతు ఏర్పడింది అన్నమాట. అది మాటకు దివాది గణం కాదు కదా, అందుకే ఇక్కడ శనిపత్రం రాలేదు. ఓకే, డైరెక్ట్ గా బుధ ధాతు అయిన అప్పుడు ఖచ్చితంగా దివాది గణంలో ఉన్నప్పుడు ష ప్రత్యయం రాకుండా ఖచ్చితంగా శని ప్రత్యయం వస్తుంది. ఓకేనా? అందుకే అది సనంత ధాతు వచ్చిన తర్వాత కొత్తగా నూతన ధాతు అంటే ప్రత్యయ సహితంగా ధాతుని మళ్ళీ కొత్త పేరు పెట్టామన్నమాట. కాబట్టి సనంత ధాతువు కాబట్టి మనకు ఇది దివాది గణంలో లేదు కాబట్టి అందుకే ఇక్కడ మనం శనిపత్రం తెచ్చుకోలేదు. ధన్యవాదాలు. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి, అస్తు. సో నెక్స్ట్ సూత్రం చూడండి. నెక్స్ట్ వచ్చేసి నిన్న మనము హలంతాక్ష అనే సూత్రం చూసాము. అంటే హల్ వర్ణానికి దగ్గరగా ఉన్నటువంటి, అంటే ఇక్ ప్రత్యాహానికి దగ్గరలో ఉన్నటువంటి హల్ వర్ణం ఏదైతే ఉందో అటువంటి హల్ వర్ణానికి పక్కలో జలాదిశను కిత్వత్ చేస్తాము. కిత్వత్ చేయడం వల్ల ఏం లాభం కలిగిందంటే మనకు రెండు చోట్ల పుగంత లఘు పదస్యచ అనే సూత్రం ప్రకారంగా లఘు ఉపదాకి గుణం ప్రాప్తమవుతుంటే కిత్వత్ చేయడం వలన కింగిత్య అనే సూత్రం వచ్చేసి నిషేధించింది. ఇది మనకు ముఖ్య ప్రయోజనం మనం చూసాము. ఇప్పుడు అదే సందర్భంలో మళ్ళీ హలంతాత్కి అనువృత్తి వస్తుంది, ఇంకో జల్కి అనే అనువృత్తి వస్తుంది, కిత్తికి కూడా అనువృత్తి వస్తుంది. అది నెక్స్ట్ సూత్రం ఎలా ఉందో చూద్దాం. చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. లింగ్ శిచావాత్మనే పదేషు. ఏంటండి? లింగ్ శిచావాత్మనే పదేషు. లింగ్ శిచావాత్మనే పదేషు ఇది సూత్రం అండి.
ఇక్కడ లింగ్ శిచావాత్మనేపదేశులో పద విభాగం చేసుకుంటే ఏమవుతుంది? లింగ్ శిచవ్ అని ప్రథమా విభక్తి ద్వివచనం. ఏంటి? లింగ్ శిచవ్ అనేది ప్రథమా విభక్తి ద్వివచనం. అదేవిధంగా ఆత్మనేపదేశు ఇది సప్తమి విభక్తి ద్వివచనం. ఓకేనా? ఇక్కడ లింగ్ శిచవ్ ఆత్మనేపదేశు ఈ రెండు పదాల్లో సంధి జరిగింది. ఏ చోయ వాయావ అనే సంధి నియమం ప్రకారంగా ఆవాదేశం ప్రాప్తమైంది. అందుకే ఇక్కడ సమస్త సూత్రంలో సమస్త పదము ఆవాదేశం చేసినప్పుడు లింగ్ శిచావాత్మనేపదేశు దాన్ని విడగొట్టుకుంటే లింగ్ శిచవ్ ప్లస్ ఆత్మనేపదేశు హౌ స్థానంలో ఆ వచ్చిందన్నమాట. అందుకే ఆ వచ్చిన లింగ్ శిచా ఆత్మనేపదేశు కలిపితే ఆత్మనేపదేశు అయిపోయింది. ఓకే, ఇక్కడ అయాది సంధి అయిపోయింది. ఇది మనం కొంచెం గమనించాలి. అస్తుతో పద విభాగం చేసుకున్నాం. లింగ్ శిచవ్ ప్రథమా విభక్తి ద్వివచనం అని చెప్పాం. ఎందుకు? లింగ్ శిచ్ రెండు ప్రత్యయాలు ఉన్నాయి, అందుకే ప్రథమ విభక్తి ద్వివచనంలో ఉన్నాయి కాబట్టి అందుకే ప్రథమ విభక్తి ద్వివచనం అని చెప్పాం. ఆత్మనేపదేశు ఇది స్పష్టంగా ఉంది సప్తమి విభక్తి బహువచనంలో అని చెప్పి, అందుకే అదే విధంగా విభక్తి గుర్తించాము. ఇప్పుడు లింగ్ శిచవ్ అంటే ఏమంటే ఆ పదాన్ని విగ్రహ వాక్యం ద్వారా దాన్ని సమాసం అని చెప్తున్నారు ఇక్కడ. సో ఏంటంటే లింగ్ చ శిచు చ లింగ్ శిచవ్. లింగ్ ఒక ప్రత్యయము, శిచ్ ఒక ప్రత్యయం, రెండు ప్రత్యయాలు ఉన్నాయి, అందుకే రెండు ఉన్నాయి కాబట్టి లింగ్ శిచవ్ అని చెప్పాం. ఏకవచనంలో అయితే విసర్గం పెట్టుకునే ద్వివచనం ఉంది కాబట్టి అవు వచ్చింది. రామ రామవు అలాగా లింగ్ శిచ లింగ్ ఒకటి కాదు కాబట్టి రెండు ప్రత్యయాలు లింగ్ శిచవ్ అని చెప్పి ద్వివచనంలో అవు ప్రత్యయం పెట్టుకున్నాం. లింగ్ చ శిచు చ లింగ్ శిచవ్. ఇదేంటి? ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ అంటే ద్వంద్వ సమాసం. అంటే ద్వంద్వ సమాసానికి భేదాలు మనం రచనా వదుకోమని చెప్పుకున్నాం. ద్వంద్వ సమాసానికి 3 రకాల భేదాలు ఉన్నాయి. ఒకటి ఇతరేతర ద్వంద్వ సమాసము, తర్వాత సమానాధికరణ ద్వంద్వ సమాసము, మూడవది చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామండి? ఓకే, చెప్తాను. సో ఈ రకంగా ఇది వేదిక బౌద్ధ సమాసం అవుతుంది. ఏకశేష ద్వంద్వ సమాసం ఆచార్య. ఏకశేష ద్వంద్వ సమాసం 3 రకాల సమాజం. ఏకశేష ఇతరేతరేక ఈ రకంగా 3 రకాల సమాసం చెప్పుకున్నాం. ఇతరేత అంటే మొత్తానికి ద్వంద్వ సమాసంలో 2 పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. ఏంటి? ద్వంద్వ సమాసం అంటున్నామంటే ఏదైనా కానీ 2 పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ లింగ ప్రత్యయానికి ప్రాధాన్యత ఉంది, శిచ్ ప్రత్యయానికి కూడా ప్రాధాన్యత ఉంది. కాబట్టి 2 ప్రత్యయ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇతరేతరేక ద్వంద్వ సమాసం చెప్పాం. ఓకే, సో ఇప్పుడు అనువృత్తి వస్తుంది. హలంతాత్ పై సూత్రం హలంతాత్ మొత్తం పదానికి అనువృత్తి వస్తుంది. ఇకోజల్ అనే సూత్రానికి అనువృత్తి వస్తుంది. కిత్కి పైనుంచి అనువృత్తి ఎలా నడుస్తుంది, ఆ కిత్ ప్రకరణం యొక్క కిత్ పదానికి కూడా అనువృత్తి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉండే అనువృత్తిలో ఉండే పదాలను లింగ్ శిచ ఆత్మనే పదాలతో కలుపుకొని మనం సూత్రార్థం చెప్పాలి. ఏ రకంగా చెప్పారు చూడండి. ఇక్కడ హలంతాచ్చ ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ అదే సూత్రం వచ్చింది. పైన చెప్పి ఇకహ సమీపోయో అల్ అని చెప్పి చూడండి. అర్థ ఇకహ సమీపాత్ హలహ అంటే ఇక్కి సమీపంగా ఉన్నటువంటి హల్ ఏదైతే ఉందో, అంటే ఇక్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయి, ఈ ఉ రు లిరు ఈ 4 వర్ణాలు చదువు వర్ణం. ఈ వర్ణాలకు దగ్గరలో ఉన్నటువంటి హల్ ఏదైతే ఉందో అటువంటి హల్కి పక్కన హలవు పరత హలహ పరవు అంటే హల్ వర్ణానికి పరవు అంటే పక్కన. జలాది ఏంటి? లింగ ప్రత్యయం కానీ లేదా శిచ్ ప్రత్యయం కానీ. జలాది లింగ్ శిచవు ఆత్మనేపద విషయే. ఆత్మనేపద విషయంలో అంటే ఆత్మనేపద చెప్పే సందర్భంలో మాత్రమే కిత్వత్ భవతః. ఈ 2 ప్రత్యయాలు లింగ ప్రత్యయం వచ్చినా శిచ్ ప్రత్యయం వచ్చినా ఏమవుతాయంటే కిత్వత్ అవుతాయంట. ఎప్పుడు? ఆత్మనే పద విషయంలో మాత్రమే. ఏంటండి? ఆత్మనే పద విషయంలో అంటే ఆత్మనే పదం తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇవి కిత్వత్ అవుతాయి. ఒకవేళ పరస్మ పదం అనుకోండి అక్కడ కావు. ఓకేనా? ఇక్ ప్రత్యాహారంకి సమీపంగా ఏదైతే హల్లు వర్ణం ఉందో ఏదైనా కావచ్చు, ఆ హల్లు వర్ణానికి పక్కలో లింగ ప్రత్యయం వచ్చినా శిచ్ ప్రత్యయం వచ్చినా అవి 2 కిత్వత్ అవుతాయి. కానీ ఎప్పుడు ఆత్మనే పద విషయంలో మాత్రమే. ఆత్మనే పదంలో ఏదైనా రూపం తయారు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అటువంటి సందర్భంలో మాత్రమే ఇవి కిత్వత్ అవుతుంది అన్నమాట ఈ సూత్రం ప్రకారంగా. కాబట్టి ముందే చెప్పుకున్నాం జలాది సన్నికి మాత్రం కిత్వత్ చేశాం. ఇది సన్ని ప్రత్యయం కాకుండా శిచ్ ప్రత్యయం వచ్చినా
అదే విధంగా లింగ్ ప్రత్యయం, రెండు ప్రత్యయం ఏ ప్రత్యయం వచ్చినా ఆత్మీయ పద విషయంలో ఆత్మీయ పదం యొక్క రూపం తయారు చేసేటప్పుడు ఇవి కిత్వత్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కాబట్టి లింగ్ శిచవ్ సూత్రంలో లింగ్ ప్రత్యయం శిచ్ ప్రత్యయం రెండు పక్కనే ఉన్నాయి. లింగ్ శిచవ్ ఆత్మనేపదేశు ఆత్మీయ పద ప్రత్యయం పక్కన ఉంటే ఆత్మీయ పద విషయంలో సప్తమి విశేష సప్తమి అంట. అంటే ఆత్మీయ పద విషయంలో మాత్రమే ఇవి ఏమవుతాయంటే కిత్తువత్ అవుతాయి అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా మనకు ఇక్కడ చెప్పింది. ఓకే, అర్థమైన సూత్రార్థము. తో ఇక్ ప్రత్యాహారానికి సమీపంగా ఏదైతే హల్లు వర్ణం ఉందో ఆ హల్లు వర్ణానికి పక్కలో లింగ ప్రత్యయం వచ్చినా లేదా శిచ్ ప్రత్యయం వచ్చినా అవి కిత్వత్ అవుతాయి. కానీ ఎప్పుడు ఆత్మనే పద విషయంలో మాత్రమే, పరస్మయ పదంలో రూపం వచ్చినా కూడా రాదు. ఆత్మనే పదంలో ఏదైనా రూపం తయారు చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మాత్రమే ఇవి కిత్వత్ అవుతాయి. దీన్ని బట్టి పరస్మయ పదం మాత్రం కిత్వత్ కావు. అప్పుడు ఏదైతే ప్రాప్తమైందో అదే ప్రాప్తం అవుతుందన్నమాట. ఓకేనా? తో వీటికి ఉదాహరణ ఏంటి చూడండి. లింగకు ఉదాహరణ ఇచ్చాడు. క్షమితం మహారాజ్, ఒక్క మాట మీరు సంస్కృతంలో అర్థాన్ని వివరించారు. ఇక సమీపాత్ అది ఇంకొక మాట రిపీట్ చేయరా? ఇకహ సమీపాత్ అలహ. ఇక్ ప్రత్యాహారానికి సమీపంగా ఉన్నటువంటి హల్ వర్ణం ఏదైతే ఉందో, ఇక్ అంటే ఇక్ ప్రత్యయ ఈ ఉ రు లు ఈ వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం. ఈ వర్ణానికి ఇవి ఎక్కడ చూసుకో, ధాతువులు చూసుకోవాలి. ఈ వర్ణాలు ధాతువులో ఉన్నప్పుడు ఈ ఇక్కు వర్ణానికి అంటే ఇక్కు ప్రత్యాహారానికి ఈ ఉ రు లు ఈ 4 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉందనుకోండి, ఆ వర్ణానికి దగ్గరలో హల్ వర్ణం ఉందనుకోండి, అటువంటి హల్లు వర్ణానికి పక్కన లింగ ప్రత్యయం వచ్చినా లేదా శిచ్ ప్రత్యయం వచ్చినా అవి కిత్వత్ అవుతాయి. ఎప్పుడు కిత్వత్ అవుతాయి? కేవలం ఆత్మనే పదం యొక్క రూపం తయారు చేసుకున్నప్పుడు మాత్రమే, ఆత్మనే పద విషయంలో మాత్రమే అని చెప్పి సూత్రం చెప్పింది. తెలుగులో మొత్తం అంతా అర్థమైంది గురుగారు. మీరు సంస్కృతంలో యాక్చువల్గా మొదటి చెప్పారు కదా, అది ఒక్క మాట మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని సంస్కృతంలో చెప్తే దాన్ని సంస్కృతంలో రాసుకోగలుగుతాం. సంస్కృతంలో ఉంది. ఇకహ సమీపాత్ యో హల్ తస్మాత్ పరః జలాది లింగ్ శిచ్చౌ ఆత్మనే పద విషయే కిత్వత్ భవతః. అత్ర సంస్కృతాయాం ఏవ వర్తతే అర్థః సంస్కృత విషये వర్తతే. ఇకహ సమీపాత్ యో హల్ యో శబ్ద అహం అత్ర యోజితవాన్. ఇకహ సమీపాత్ యో హల్ తస్మాత్ పరో జలాది లింగ్ శిచౌ ఆత్మనే పద విషయే కిత్వత్ భవతః. కిత్వత్ కిమర్థం కిత్వత్ భవతః इति उक्तवन्तः चेत् अत्र लिंग शिचौ अशिच् द्वौ प्रत्ययौ वर्तेते अतः भवतः इति अत्र क्रियापदम् आगतम्. अस्तु धन्यवादः. संस्कृतायां वर्तते. अस्तु. तो ఇక్కడ లింగ్ ప్రత్యయానికి ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ భిత్ శిష్ట భుత్ శిష్ట లింగ ప్రత్యయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అదే శిచ్ ప్రత్యయానికి అభిత్త అబుద్ధ ఇవి రెండు కూడా ఆత్మీయ పదం యొక్క రూపాలండి. భిత్ శిష్ట భుత్ శిష్ట అభిత్త అబుద్ధ ఒకటి లింగ లకారము ఒకటి లంగ లకారానికి రూపాలు చూపించారన్నమాట. కానీ రెండు ఆత్మీయ పదం యొక్క రూపాలు. అవి ఎలాగో మనం చూద్దాం. సూత్రాలతో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కు ప్రత్యాహారానికి పక్కన ఇక్కడ మనకు బిద్ ధాతు, బిద్ ధాతులో ధాతు బిద్ ధాతులో ఇక్కు ప్రత్యాహారం ఉందా? బిద్ ధాతు ఇక్కు ప్రత్యాహారం ఉందా లేదా? లేదు. అది ఇక్కు ప్రత్యాహారం వస్తుంది కదా, ఇక్కు ప్రత్యాహారంలో వస్తుంది. అందుకే ఇక్ అంటే ఇక్కడ ఈ చూసుకోవద్దు మీరు. ఇక్ ప్రత్యాహారం తీసుకోవాలి. ఇక్ అంటే కానీ ఈ ఊ రు ఇక్ అని పేరు పెట్టాము. ఇక్ అనగానే ఏదో అనుకోవద్దు. ఇక్కులు ఏదో ఒక చూసి ఇక్ అని చెప్పుకుంటాం, నామకరణం స్థూలంగా పెట్టేసామాట. ఓకేనా? అలాగా ఇక్కులో ఈ ఉంది, బిద్లో ఈ ఉంది. ఆ ఇక్కి సమీపంగా దగ్గరలో ఏమున్నాయి? ఇక సమీపోయు హల్ దకారం ఉంది కదా, అది హల్ వర్ణమేనా? అలా సమీపంగా హల్ వర్ణం ఉంటే అటువంటి హల్ వర్ణానికి పక్కలో ఎప్పుడు లింగ ప్రత్యయం వచ్చినా లేదా శిచ్ ప్రత్యయం వచ్చినా అటువంటి లింగకి లేదా శిచ్కి కిత్వత్ అవుతుంది అని చెప్పింది సూత్రం. కిత్వత్ చేయడం అనే ప్రయోజనం ఏంటి మనం ఇక్కడ ఉదాహరణలు స్పష్టంగా అర్థం చేసుకుందామండి. చూడండి, పరిశిష్టంలోకి వచ్చేసేయండి. పరిశిష్టంతో స్పష్టమవుతుంది. చూడండి,
ఇక్కడ మనకు బిద్ ధాతు, ఏ ధాతు అండి? బిద్ ధాతు. బిద్ ధాతు చూడండి, గమనించండి, బాగా నీట్ గా ఉంది, స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. బిద్ శిష్ట, బిద్ శిష్ట ఏంటండి? బిద్ శిష్ట. ఇక్కడ బిదిర్ ధాతు అండి, బిదిర్ ధాతు. అక్కడ నేను బిద్ ధాతులు అనుబంధ లోపం చేసి చెప్పాను. మూల ధాతు అంటే బిదిర్ ధాతు. ఏ ధాతు? బిదిర్ ధాతు. మనం ముందు చెప్పుకున్నాం. బిదిర్ ధాతు రాలేదండి గురువు గారు. రాలేదా? ఇది కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకే అండి. బిదిర్ ధాతు, బిదిర్ ధాతులో ముందుగా ఆ బిదిర్ ధాతుకు భూవాదయో ధాతవ ప్రకారంగా ధాతు సంజ్ఞని పేరు పెట్టుకుందాం. ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత ఈ సూత్రం వచ్చి ధాతులు అనుబంధ లోపం చేసుకోవాలి. అనుబంధ లోపం ఏమవుతుంది తెలుసు కదా, ఎలా అవుతుందండి? బిదిర్ ధాతులో అనుబంధ లోపం ఎలా అవుతుంది? హలంత్యం, ఇంకా ఉపదేశ అజునాసి, ఉపదేశ. ఇవి వచ్చి ఏం చేసినాయి? తస్యలోపః. ఇవి వచ్చి ఏం చేశాయి? హలంత్యం వచ్చి ఏం చేసింది? దకారము నెక్స్ట్ దకారంలో ఇకారము పోయి బిద్ద అవుతుంది. ఓకే అండి, అదంతా కరెక్టే. ఇప్పుడు రకారానికి అదంత్యం చెప్పారు, ఇకారానికి అదే నాసికి ఇత్తం చెప్పారు. ఈ రెండు సూత్రాలు ఏం చేశాయి? అది చెప్పాలి. దాని పని ఏంటి? ఇతను నామకరణం చేయడం వరకే, నామకరణం చేసి వెళ్ళిపోయాయి. నామకరణం చేసిన తర్వాత తస్య లోప వస్తుంది. నువ్వు ఎవరికైతే ఇతను నామకరణం చేశావో దాన్ని నేను లోపం చేస్తాను అని చెప్పింది, తీసుకెళ్తాను అని చెప్పింది. ఎక్కడ తీసుకెళ్తావు? అదర్శనం లోప, కనిపించుకొని చేసేస్తాను. ఇక్కడ మటు కనిపించదు, కనిపించడానికి లోపల అంటావు అని చెప్పి అది చెప్తున్నా అంట. ఓకేనా? సరే, ఈ రకంగా మనకు అనుబంధ లోపం చేస్తే ఇక్కడ బిద్ మిగులుతుంది అన్నమాట. ఓకేనా? బిద్. ఇప్పుడు మళ్ళీ ధాతుకి అధికారంలోకి వెళ్ళిపోయి ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారంలో ఏముందంట? ఆశీషి లింగ్ లోటౌ, ఆశీషి లింగ్ లోటౌ అనే సూత్రం ఉంది. ఏముందండి? ఆశీషి లింగ్ లోటౌ. ఇది వచ్చేసి లింగ ప్రత్యయం తీసుకొస్తుంది. ఏమొస్తుంది? లింగ ప్రత్యయం తీసుకొస్తుంది. ఆశీషి లింగ్ లోటౌ అనే సూత్రం వస్తుంది. ఏది తీసుకొస్తుంది? లింగ ప్రత్యయం తీసుకొస్తుంది అన్నమాట. ఆశీర్వాద అర్థంలో లింగు లోటు రెండు ప్రత్యయాలు వస్తాయి. ఇక్కడ మనకి లింగ ప్రత్యయం వచ్చి ఈ సూత్రం ప్రకారం లింగ తీసుకొచ్చాం అనమాట. ఓకేనా? తో లింగ తీసుకొచ్చి అందుకే అనే సూత్రేణ ఆశిషి అర్థే ధాతో లింగ ప్రత్యయ భవత, లింగ్ ప్రత్యయ భవతి. ఒకటే కదా, లింగ్ ప్రత్యయ భవతి. ఆశిషి అర్థంలో అంటే ఆశీర్వాద అర్థంలో ధాతువు చేత, అంటే రెండు ఆశీర్వాద అర్థంలో విద్యార్థులు ఇట్లా వస్తున్నమాట. ఇక్కడ ఆశీషి అర్థంలో ఉంది కాబట్టి అది తీసుకున్నాం. ఆశిషి అర్థంలో ఆశిషి అర్థే ధాతో లింగ ప్రత్యయ భవతి అని చెప్పింది. అందుకే బిద్ ధాతుకి పక్కనే లింగ్ ప్రత్యయం తీసుకొచ్చాం. బిద్ లింగ్. ఓకేనా? సో బిద్ లింగ్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరష్ట ప్రకారంగా ధాతుకి పక్కనే వస్తుందన్నమాట. ధాతునకు ప్రక్కనే వస్తుంది, అందుకే బిద్ లింగ్. ఓకే, లింగ్ తీసుకొచ్చిన తర్వాత వెంటనే లింగ సియుట్ ఏమొచ్చింది? లింగ సి. లింగ ప్రత్యయం రాగా వెంటనే ఈ సూత్రం సిద్ధంగా ఉంటుంది. ఏముంటుంది? లింగ సియుట్. ఇది వచ్చేమంటుంది? లింగ ప్రత్యయం పక్కన ఉంటే సియుట్ ఆగమో భవతి. ఏముంటుందంట? సియుట్ ఆగమంగా వస్తుందంట. ఆగమాలు ఎక్కడ వస్తాయి? ఎవరికి చెప్పే వాటి అవయవంగా వస్తాయి. ఇప్పుడు లింగ ప్రత్యయానికి ఆగమంగా వచ్చింది, లింగ అనే ప్రత్యయానికి ఆగమంగా వచ్చింది. ఎవరికైతే ఆగమంగా వస్తాయో అది ధాతుకు ఆగమంగా వచ్చిందనుకో ధాతు అయిపోతుంది. ప్రత్యయానికి ఆగమంగా వచ్చిందనుకోండి అది ప్రత్యయం అయిపోతుంది. ఇప్పుడు లింగ అనే ప్రత్యయం కాబట్టి ప్రత్యయానికి వస్తుందని చెప్పింది, అది ప్రత్యయానికి అవయవంగా మారిపోతుంది అన్నమాట. సరే, కానీ ఎక్కడ వస్తుంది ఇది? లింగ ప్రత్యయానికి ఆదిలో వస్తుంది, అంతిమంలో వస్తుంది. సీట్ ఆగమం వస్తుంది చెప్పావు, లింగకి సీట్ ఆగమం వస్తుందని చెప్పావు. ఎక్కడ వస్తుంది? దాన్ని నిర్ణయం చేసేది ఎవరు? సీట్ టిత్ ఆగమం కదా. టిత్ ఆగమ ఆది భవతి, ఆద్యంత టిత్ ఆగమ ఆది భవతి, కిత్ ఆగమ అంతే భవతి అని చెప్పి చెప్తున్నారు. టిత్ ఆగమటి ప్రత్యయానికి ఆదిలో కూర్చుంటుంది అన్నమాట. ఆ రకంగా అది మధ్యలో అయిపోయింది అన్నమాట. అంటే ధాతుకు ముందు వచ్చి కూర్చుంది. అందుకే బిద్ సీయుట్ లింగ్, బిద్ సీయుట్ లింగ్. ఓకేనా? బిద్ సీయుట్ లింగ్.
సో ఇక్కడ అనుమతి లోపం చేయండి. సీట్ కి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? ముందు లింక్ అనుమతి లోపం చేయండి. లింక్ అనుమతి లోపిస్తే గకారం హలంత్యం ఈ కారంకి ఉపదేశ అజన్యాస్కత్ ఉపదేశ అజన్యాసిక ఇత్. సో తస్య లోప అదస్య లోప చేస్తే లకారం పొల్లు మిగిలింది. తర్వాత సీట్ కూడా అనుమతి లోపం చేస్తాం. ఇక్కడే అనుమతి లోపం ఏమవుతుంది? టకారానికి ఇక్కడ హలంత్యం, ఉకారానికి ఉపదేశే అజన్యాసిక ప్రకారంగా ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదస్య లోప అయిపోతుంది. అప్పుడు సీట్ క సీ మిగులుతుంది, లింగ్ క లకారం పొల్లు మిగులుతుంది. బిద్ సీ ఇల్లు. ఇక్కడ ఈ సందర్భంలో ఆత్మీయ పదంలో ప్రతి తెచ్చుకోవాలి. లహ పదమై లకాస్త్రం ప్రతి తెచ్చుకోవాలి. తిప్ తస్ జీ షిప్ తస్తామి బస్ మస్ ప్రకారంగా మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఆ 18 ప్రత్యయాల నుంచి పరస్మ పదం తెచ్చుకోవాలి, ఆత్మీయ పదం తెచ్చుకోవాలంటే మనకు సిద్ధి లక్ష్య సిద్ధి ప్రకారంగా ఇది ఆత్మీయ పదంలో ఉంది కదా. ఆత్మీయ పదాన్ని ప్రతి తెచ్చుకుంటాం. కానీ ఆత్మీయ పదాన్ని ప్రతి తెచ్చుకొని ఎవరు చెప్తారు? అది స్వరిత ఇత సూత్రంలో ఉంది. ఏంటది? ప్రతి సూత్రంలో ఆత్మోపదేశ్ లో తీసుకోవాలి అని. స్వరిత ఇత కర్తృభిప్రాయ క్రియాపరి అనే సూత్రంలో ధాతుపాఠంలో మహర్షి పాణిని స్వరితే ధాతు అని చెప్పాడు. బిరుదు ధాతును. ఏ ధాతు? స్వరితం ఇతమైంది అంటే స్వరితే ధాతు అని చెప్పాడట. ఇత్యేతే ధాతవ స్వరితేతః ఇత్యేతే ఏతాః ధాతవః ఇత్యేతే ధాతవః అనుదాత్తేతః అని చెప్పి ధాతుపాటు నేర్చుకుంటే కంఠస్థం చేస్తే మీకు 2000 ధాతులు అక్కడ ఏ ధాతు స్వరితేత అని చెప్పేది, ఏ ధాతు అనుదాత్తేత అని చెప్పేది చెప్పారన్నమాట. దాన్ని బట్టి మనకు అర్థం అవుతున్నాడు. ఇక్కడ స్వరిత ఇత కర్తృభిప్రాయం వచ్చిందంటే అది ఖచ్చితంగా ధాతుపాఠంలో మహర్షి పాణిని స్వరితే ధాతు అని చెప్పారు. అందుకే ఇక్కడ స్వరితే ధాతు కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ఆత్మీయ పదం అయిపోయింది. కాబట్టి ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పాడు. కాబట్టి ఆత్మీయ పదం ప్రత్యయం అనగానే మనం ఆత్మీయ పదంలో ప్రత్యయం మాత్రమే తెచ్చుకుంటాం. కానీ ఏం తెచ్చుకుంటాం? ప్రథమ పురుష. మన లక్ష్యం ఏంటి? ప్రథమ పురుష ఏకవచనం ఉంది, బిత్ ఇస్తుంది. ప్రథమ పురుష ఏకవచనే తా ప్రత్యయం. ఆత్మీయ పదంగా ప్రథమ పురుష ఏకవచన తా ప్రత్యయం వచ్చిందన్నమాట. ప్రథమ పురుష ఏకవచనే తా ప్రత్యయ భవతి. ఓకేనా? కాబట్టి లకార స్థానంలో తా తెచ్చుకొచ్చాం. ఆత్మీయ పదంలో లకార స్థానం తా వచ్చిందన్నమాట. బిద్ సీయ త ఆత్మీయ పదం ప్రతి తెచ్చుకుని ఎవరు చెప్పారు? స్వరిత ఇత కర్తృభిప్రాయ క్రియాపరే అనే సూచన లకార స్థానే ఆత్మీయ పదే లకార స్థానే ఆత్మీయ పదే ప్రత్యయ భవతి అని చెప్పింది. లకార ఆత్మీయ పదే ప్రథమ పురుష ఏకవచనం తా ప్రత్యయ భవతి. అందుకే ప్రథమ పురుష ఏకవచనం తా ప్రత్యయం తీసుకొచ్చామంట. అందుకే బిద్ సీయ త బిద్ సీయ ఈ తా రాగానే మళ్ళీ ఏమైపోయింటే లకార స్థానం ఆత్మ తా ప్రత్యయం తీసుకొచ్చా వెంటనే సుట్ తితోహు వచ్చిందండి. ఏమొచ్చింది? సుట్ తితోహు అని సూత్రం వచ్చిందండి. ఎప్పుడు? బిద్కి ఎప్పటికండి? స్థానంలో తకారం రాగానే వెంటనే సుట్ తితోహు. ఇదేమంటుంది? ఒకవేళ తకారం ప్రత్యయం వచ్చిన తకారం ప్రత్యయం సుట్ తితోహు తా వచ్చిన తా వచ్చిన దానికి సుట్ ఆగమం అవుతుంది అని చెప్పింది. మళ్ళా తకారం పక్కన ఉన్నా తకారం పక్కన ఉన్నా సుట్ ఆగమో భవతి అని చెప్పింది. లింగ్ రాగానే ఏ విధంగా సీట్ వచ్చిందో అలాగే తా ప్రత్యయం రాగానే వెంటనే తా పక్కన ఉంటేనే సుట్ ఆగమం చేస్తా అని చెప్పింది. అంటే ఇక్కడ తకార ప్రత్యయానికి సుట్ ఆగమంగా వచ్చిందన్నమాట. తకార ప్రత్యయం మళ్ళీ వచ్చింది, సుట్ ఆగమం వచ్చిందన్నమాట. అంటే సుట్ ఆగమం ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో అనే సూత్రం నియమం ప్రకారంగా తా ప్రత్యయానికి ముందు వచ్చింది, సుట్ ఆగమం వచ్చింది మళ్ళీ. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? బిద్దు సీయు సుట్టు తా. బిద్దు సీయ సుట్టు తా. స్పష్టమైందండి? ఇది సూత్రం వచ్చి సుట్టితో తకాలం చేసిన తర్వాత అప్పుడు వచ్చిందండి సుట్ ఆగమం వచ్చింది. ఈ విధంగా సీట్ ఏ విధంగా ఆగమంగా వచ్చిందో అలాగే సుట్టు కూడా ఆగమంగా వచ్చింది. అప్పుడు లింగ స్థానంలో సీట్ వచ్చింది. ఇప్పుడు ఆ లింగ స్థానంలో లకారం వచ్చింది. ఆ లాస్ట్ స్థానంలో మనం ఏం తెచ్చుకున్నాం? ఆత్మపద తాపత్యం తీసుకోరాగానే ఆ తకార స్థానంలో తకారానికి సుట్టు ఆగమంగా వచ్చింది. అంటే సుట్టు ఆగమం ఆద్యంతో టకితో నియమ ప్రకారంగా ఆదిలోకి వచ్చింది అన్నమాట. ఓకే. సో అందుకే బిద్ సీయ్ చూసుకోండి. బిద్ సీయ్ సుట్టు తా. స్లైడ్ లేదా? కనిపించలేదండి? ఓకే. బిద్ సీయ్ సుట్టు తా. ఇప్పుడు ఈ సందర్భంలో సుట్టుక కూడా అనుమతి చేయండి. సుట్టుక
అనుమతి లోపల చేస్తే ఏమవుతుంది? సకారం మిగులుతుంది. ఏంటండి? సకారం మిగులుతుందండి. సుట్టుకు అనుమతి లోపల చేస్తే సు సు మిగులుతుంది. మిగులుతుందండి. ఎలా అనుమతి లోపల చేస్తామండి ఇక్కడ? టకారం హలంత్యం హలంత్యం ద్వారా టకారం పోతుందండి. ఉపదేశ అజునాస్కృతి ద్వారా ఉకారం ఉకారం పోయి స మిగులుతుంది. సుమిగ్ సకారం. ఓకే. సకారం హలంత్యం ఉపదేశ అజునాస్కృతి ప్రకారంగా ఉకారం తొలగిపోతాడు. సకారం పొల్లి మిగులుతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది మన స్థితి? బిద్ సియ్ స్ టకారం బిద్ సియ్ స్ ట. ఓకే. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళా లింగా శిశి అనే సూత్రం వచ్చిందండి. ఏ సూత్రము? లింగా శిశి. ఏ సూత్రం అండి? లింగా శిశి. ఇదేమంటుంది? లింగా చూడండి, కనిపిస్తుందండి? ఆ మహోదయ లింగా శిశి అనే సూత్రం వచ్చేయండి. బిడ్ సియ్ సుట్టు త. సుట్టు కాని లభిస్తే సి మిగింది. మనం మళ్ళీ రాసుకోవచ్చు ఇంకో స్టెప్. బిద్ సియ్ స్ త. బిద్ సియ్ స్ త. ఓకేనా? ఇప్పుడు ఈ సందర్భంలో లింగా శిశి ఏంటండి? లింగా శిశి అనే సూత్రం వచ్చేమంటుంది? లింగ ప్రత్యయానికి ఆర్ధాతుకని పెట్టింది. ఆశీర్ లింగంలో వచ్చిన లింగ ప్రత్యయం ఏదైతే ఉందో ఆర్ధాతుకం అయిపోతుంది. ఏంటండి? ఆశీర్ లింగంలో వచ్చినటువంటి తా ప్రత్యయం ఏదైతే ఉందో అది ఆర్ధాతుకం అయిపోతుంది అని చెప్పింది. ఆర్ధాతుకం ఎందుకు పేరు పెట్టాల్సింది? ఎందుకు వచ్చింది ఈ సూత్రం వచ్చి? ఆర్ధాతుకం పెట్టే సూత్రం ఏది? ఆర్ధాతుకం పేరు పెట్టే సూత్రం ఏది ఇక్కడ? ఇక్కడ ఈ సూత్రం వచ్చి లింగా శిష్య అనే సూత్రం వచ్చి ఆర్ధాతుకం పేరు పెడుతుంది. తకారానికి లింగా శిశి ఆశీసి అంటే ఆశ్రమంలో వచ్చిన లింగ ప్రత్యయం ఏదైతే ఉందో అది దాని స్థానం వచ్చిన ప్రత్యయం ఆర్ధాతుక సంజ్ఞకో భవతి అని చెప్పింది. ఎందుకు చెప్పింది ఆర్ధాతుకం అని చెప్పి? మామూలుగా అయితే అక్కడ తా సార్వధాతుకం అవుతుంది కదా ఆచార్య. సార్వధాతుకం ఆరుధాతుకం శేష అండి. ఆరుధాతుకం శేష. ఓకే. తింగ్ సిత్ సార్వధాతుకం ప్రకారంగా అంటే తింగ్ సిత్ సార్వధాతుకం ఉత్సర్గ కదా, దీనికి అపవాదం అయిపోతుంది. ఓకే, అర్థమైంది మీకు. సంతోషం. సో ఇక్కడ సార్వధాతుకం కాబట్టి తింగ్ సిత్ సార్వధాతుకం ప్రకారం సార్వ సంధ్య వస్తుంది. కాబట్టి మనకి ఇష్టం మీరు ఇక్కడ సార్వధాతుకం పేరు పెట్టుకోవడం. అందుకే విశేషంగా లింగా శిశి అనే సూత్రం వచ్చేసి ఆశీర్ లింగంలో వచ్చినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో లింగంలో వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో అది ఏమవుతుంది? ఆర్ధాతుకం అయిపోతుంది అని చెప్పి కేవలం ఈ ఆశీర్ లింగంలో వచ్చినటువంటి లింగ లెక్కానికి మాత్రమే ఆర్ధాతుకం పేరు పెట్టిందండి. ఓన్లీ ఈ లెక్కాలంలో మాత్రమే. సార్వధాతుకంకే ఆర్ధాతుకం అవుతుందని చెప్పి ఈ సూత్రం నియమం చెప్పింది అన్నమాట. అందుకే లింగ ప్రత్యయ ఆర్ధాతు సంజ్ఞా భవతి ఆశీసి అర్థే లింగ ప్రత్యయ ఆర్ధాతు సంజ్ఞా భవతి అని చెప్పినాడు. అందుకే ఇది ఆర్ధాతుకం అయిపోయింది. ఏది? లింగ ప్రత్యయం. అంటే లింగ ప్రత్యయం లింగ స్థానం వచ్చిన తక్కువ కూడా అంత ఆర్ధాతుకం అయిపోతుంది అనమాట. సరే, ఆర్ధాతుకం పేరు పెట్టాం. ఆర్ధాతుకం పేరు పెట్టి ఎలా వచ్చింది? వెంటనే ఆర్ధాతుకం పేరు పెట్టా కానీ వెంటనే పుగంత లఘు పదస్యచ అనే సూత్రం వచ్చేసింది. పుగంత లఘు పదస్యచ అనే సూత్రం వచ్చేసి అంగస్య ఉపదాయా దీర్ఘో భవతి అంటుంది. ఇక్కడ కూడా అంగస్య ఉపధాయా దీర్ఘో భవతి. ఇక్కడ అంగం ఎవరండి? అంగం ఎవరు? అంగము విద్యుధాతు అంగమా, సి అంగమా, సుట్టుక సు అంగమా, తకారం అంగమా? ఏది అంగము? అంటే తకారానికి గుణం అంటే ఆగమాలన్నీ అవయవాలు అవుతాయి. అంటే దీంట్లో ఏది ప్రత్యయం, ఏది అవయవం, ఏది ధాతు? అంటే బిద్ సీయ సకారం అంతా కలిపి అంగం అవుతుందండి. తకారం ప్రత్యయం అవుతుంది. బిద్ సీయ సుట్టుక సు అది అంగం. అది అంగం అవుతుంది. అది అంగం అవుతుంది. తకారం ప్రత్యయం అవుతుంది. తకారం ప్రత్యయం అవుతుంది. అంతే అండి. అంగం ఆచార్య.
బిత్ అంగమాచార్య. మాత్రమే అంగము. ఇక్కడ అంటే బిద్ బిత్ అంగమ సీయ నుంచి అంగం అవుతుంది, అంతేగాని మొత్తానికి కాదు. ఇది మొత్తానికి కాకుండా ఓన్లీ బిద్దికి అంగం అవుతుందండి. ఎలాగా? ఇప్పుడు వాళ్ళు చెప్పారు. ఎందుకంటే తా ప్రత్యయమే కరెక్ట్ మీరు చెప్పింది, తా ప్రత్యయం. కానీ తా ప్రత్యయానికే ఇవన్నీ అవయవాలు. ఎవరో ముందు చెప్పారు ఇవి అవయవాలు కాబట్టి. అవయవాలు ఏ దానికైతే అవయవంగా వచ్చాయో అది ఏదైతే ఇది కూడా అదే అవుతుంది. ఇప్పుడు ప్రత్యయానికి అవయవంగా వచ్చేది ఇది కూడా ప్రత్యయం కింద తీసుకుంటాం. సీటు కూడా ప్రత్యయం, ఇంకో అవయవంగా వచ్చింది ఇది కూడా ప్రత్యయమే. అంటే సీయుట్క సీయ్, సుట్క స్, తా, ఈ మొత్తం అంతా కలిసి ప్రత్యయమే. ఈ ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంధ్యా భవతి అంటాం. ఎంత కూడా ప్రత్యయం కింద తీసుకోవాలి. ప్రత్యయం కాబట్టి ఆ ప్రత్యయం ప్రక్కన ఉంటే పూర్వస్య అంగ సంధ్యా భవతి. పూర్వంలో ఉండే బిద్దుకు మాత్రమే అంగ సంధ్య అయిపోతుంది. ఓకేనా? ఇదంతా ప్రత్యయం అన్నమాట. విడివిడి ఆగమాలు ఎవరికైతే అవయవంగా వస్తాయో వాటి అవయవితోనే అవయవంగా గ్రహించబడతాయి. ఓకేనా? దాంట్లో ఏ దానికి అవయవంగా వచ్చో ఆ అవయవంతో ఇవి కూడా గ్రహించబడతాయి. కాబట్టి ఇదంతా ప్రత్యయమే. కాబట్టి సియుస్ తా అనేది మొత్తం ప్రత్యయం. కాబట్టి అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందు బిద్ అనే దానికి అంగం అని పేరు పెట్టాం. అలాంటి అంగంలో పుగంత లఘు పదస్య అనుశుద్ధం వచ్చేసి లఘు ఉపదాకి నేను మళ్ళీ దీర్ఘ గుణం చేస్తాను అని చెప్తుంది. గుణం చేస్తా అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృతి సూత్రం వస్తుంది. లింగ్ శిచవు ఆత్మనే పదేషు ఏముంటుంది? ఇక్ ప్రత్యయానికి సమీపంగా ఉండేది హల్లు ఉందో ఉందండి. ఇక్కడ ఇక్ ప్రత్యయానికి సమీపంగా ఉండు ఏదైతే హల్లు ఉందో ఇక్కడ ఇక్ ఏంటి? బిద్దులో ఉండే ఈ ఇక్ ప్రత్యయానికి సమీపంగా ఉన్నటువంటి హల్. ఇక్కడ సమీపంగా ఏముంది? దకారం ఉంది. అటువంటి హల్లుకి పక్కన లింగ ప్రత్యయం ఉన్నా శిచ్ ప్రత్యయం ఉన్నా దానికి కిత్వత అవుతుందంట. ఇక్కడ లింగ ప్రత్యయం ఉందా శిచ్ ప్రత్యయం ఉందా? లింగ ప్రత్యయం. లింగ ప్రత్యయం. ఆ లింగ ప్రత్యయానికి సీట్ వచ్చింది, సు వచ్చింది, అది వేరే విషయం. మూలు లింగం ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చాయి, అవయవాల కింద వచ్చాయి. కాబట్టి లింగ ప్రత్యయం ఉంది. మనం చెప్పుకునే సూత్రంలో లింగ ప్రత్యయం ఉన్నా శిచ్ ప్రత్యయం ఉన్నా అది కిత్వత అవుతుంది. ఇక్కడ శిచ్ లేదు కానీ లింగం ఉంది కదా. సీట్ సి లింగి అనమాట, లింగ స్థానం వచ్చి లింగి అనమాట. కాబట్టి అటువంటి సీట్ స్థాయి మొత్తానికి ఇదేం చేసింది? కిత్తువత్ చేసింది. ఏం చేసింది? కిత్తువత్ చేసింది. కిత్తువత్ చేయడం ఎలా వచ్చింది? వెంటనే పుగంత లఘు పదసించే అనుశుద్ధం గుణం చేస్తా ఉంటుంది కదా, అది కిత్తువత్ చేయడంలా నువ్వు అలాంటి ఆర్ధాతుకు ఇదంతా మొత్తం ఆర్ధాతుకం కూడా సీట్ తా ఇదంతా ఆర్ధాతుకం కూడా, ఎందుకంటే లింగాశిషి ప్రకారంగా అలాంటి ఆ ఆర్ధాతు కిత్ ప్రత్యయం నిమిత్తం చేసుకొని గుణం ఏదైతే ప్రాప్తం అవుతుందో అది కాదు అని చెప్పి నిషేధించింది. ఓకేనా? ఇది పుగంత లఘు పరిశ ప్రకారం గుణం ప్రాప్తం అవుతుంటే మన ముఖ్య సూత్రం ప్రకారంగా కిత్తువత్ చేయడం వలన టింగితిచ అనే సూత్రం వచ్చేసి నిషేధించింది. అందుకే గుణం కాలేదు. గుణం కాకపోతే ఎలాగైతే అలాగే ఉంది. అవి బిద్ సీయ్ సుట్క స్ తా. ఓకేనా? ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ లోపో వ్యోరు వలి ఏంటండి? లోపో వ్యోరు వలి అనే సూత్రం వచ్చేసి ఏం చేసింది? వలి ప్రత్యాహారం పక్కన ఉంటే ముందున్నటువంటి యకారానికి కానీ లేదా వకారం కానీ లోపం చేస్తాను అని చెప్పింది. ముందు యకారం లేదా వకారం. ఎక్కడ యకారం లేదా వకారము? సిలోని యకారం. ఆ యకారానికి పక్కనే ఉండాలంట వల్ ప్రత్యాహారం ఉండాలంట. అంటే వల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉండాలంట. వల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏంటి? ఇక్కడ సకారం. ఆ సకారం వల్ ప్రత్యాహారంలో ఉంది కాబట్టి ఆ వల్ ప్రత్యాహారం పక్కన ఉంటే ముందున్నటువంటి యకారాన్ని ఉండాలి లేదా వకారానికి. యకారం లేదా వకారానికి ఏమవుతుందంట? లోపం అవుతుంది అని చెప్పింది. ఇక్కడ సీట్ క సి అనేది వల్ ప్రత్యాహారంలో వస్తుంది. అందుకే దానికి ముందున్నటువంటి యకారానికి ఏమవుతుంది? ఇక సుట్క సు అనేది వలి ప్రత్యాహారం వస్తుందండి. సుట్క సు అనేది వలి ప్రత్యాహారం వస్తుంది. కాబట్టి అటువంటి వలి ప్రత్యాహారం పక్కన ఉంటేనా లోపో వ్యోరు వలి పరత యకారస్య పూర్వస్య యకారస్య లోపబోతు. పూర్వంలో ఉండే యకారానికి లేదా వకారానికి, ఇక్కడ వకారం లేదు యకారం ఉంది, దానికి లోపం అయిపోయింది. ఓకే? లోపం అయిపోతే యకారం వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది? బిద్ సి బిద్ సి ఇప్పుడు యకారం పోగానే ఈ ఉంది కదా, ఆ ఈకి పక్కన సకారం ఉంది కదా. ఏ సకారం ఉంది? శిచిక సకారమా? సీటిక సకారమా? సుటిక సకారం. ఆదేశ ప్రత్యయో ఇది సుటిక సకారం. ఓకేనా?
సుట్కారం చేస్తే సు మిగిలిందన్నమాట. ఆ సకారానికి ఆదేశ ప్రత్యయయో అనే సూత్రం వచ్చేసి ఏం చేసిందంటే మూర్ధన్య శకారం చేసింది. ఆదేశ ప్రత్యయయో అనే సూత్రం వచ్చేసి మూర్ధన్య శకారం చేసింది. సో మూర్ధన్య శకారం చేయగానే ఎప్పుడు యకారానికి ఎప్పుడైతే లోపం చేస్తామో అప్పుడు ఇది పక్కనే ఆ ఇకారం కనిపించింది కాబట్టి ఆ ఇకారానికి పక్కన ఉండే ప్రత్యయ సకారం ఆదేశ సకారానికి సుట్క సకారానికి ఏమైపోయింది, ఆ సుట్క సకారమే కానీ ఏ సకారం ప్రత్యయ సకారం అంట దాన్ని. ఆదేశ సకాలంలో ప్రత్యయానికి ఆగమం వచ్చింది ప్రత్యయ సకారమే. ప్రత్యయ సకారం ఉంది కాబట్టి ఆదేశ ప్రత్యయ ప్రకారంగా ఆ ప్రత్యయ సకారానికి మూర్ధన్య సకారం చేశాము. మూర్ధన్య సకారం చేస్తే శీష్ త. ఇప్పుడు మళ్ళా మూర్ధన్య సకారం రాగానే వెంటనే స్టునాస్టులో పరిగెత్తుకుంటున్నమాట. స్టునాటు ఎప్పుడే షకారంగి పక్కన తవర్గం ఉంటేనా ఆ వెంటనే దాన్ని తవర్గం చేసేస్తాను. షకారంగి పక్కన తవర్గం కనిపిస్తే అది వెంటనే తవర్గంగా మారిపోతుంది. తవర్గంలో ఎన్నో అక్షరం ఉంది, తవర్గంలో ఉండే మొట్టమొదటి అక్షరం కాబట్టి దాని మీద తవర్గంలో ఉండే మొట్టమొదటి అక్షరం తా వస్తుంది అనమాట. అందుకే అప్పుడు ఏమవుతుంది, బిద్ శీష్ఠ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. బిద్ శీష్ఠ అనే రూపం వచ్చింది. ఇప్పుడు బిద్ శీష్ఠ తాగలిసి తాగా మారిపోయాయి. అప్పుడు మన ఖరిచ అనే సూత్రం వచ్చేసి ఖరి పక్కనే ఉంటే అంటే బిద్దు పక్కనే ఖరి ప్రత్యారం ఉంది. ఖరి ప్రత్యారం ఉండే వర్ణం అంటే సి ఉంది కదా, సీట్క సి, అది ఖరి ప్రత్యాహారంలో వస్తుంది. అటువంటి ఖరి పక్కనే ఉంటే బిద్దులో ఉండే దకారానికి నేను ఏం చేస్తాను, బిద్దులో ఉండే దకారానికి దానికి తకారం చేస్తాను అని చెప్పింది. ఖరి పక్కనే ఉంటే చరి ఆదేశం పోతుంది. అంటే బిద్దులో ఉండే దకారానికి చర ఆదేశం పోతుంది. చర అంటే తకారం వస్తుందన్నమాట. దకార స్థానే తకారం వస్తుంది. అందుకే బిత్ శీష్ఠ అయిపోయిందన్నమాట. ఓకేనా. ఈ రకంగా ఖరిచ వచ్చేసి దకారానికి తకారం చేయడం వల్ల చర ఆదేశం చేయడం వల్ల చరిలో తకారం కూడా వస్తుంది అనమాట. ఆ తకార ఆదేశం చేయడం వల్ల బిత్ శీష్ఠ అనే రూపం మనకు ఈ రకంగా సిద్ధించింది అనమాట. ఓకే, స్పష్టమైందండి. ఇది సందేహం ఉందా? గురుగారు నాకు ఒక చోట సందేహం వచ్చిందండి. జీ ఇది ఇక్కడ ఎక్కడ అది బిత్ సీత చోట అది దాన్ని ఏమంటారు, సార్ధధాతుకము కదా అది. సార్ధాతుకనే ఆర్ధాతుకం చేసేసాం మనం. లింగా శిష్యు వచ్చేసి ఆశ్రయ లింగంలో పెడితే లింగ ప్రతి తీసుకొస్తే ఆర్ధాతుకం అయిపోతుంది, సార్ధాతుకం ఉండదు. ఏమన్నారండి? అది ఆర్ధధాతుకం అయిపోతుంది. సార్ధాతుకానికి ఆర్ధాతుకం చేసాం మనం. లింగా శిష్య అనే సూత్రం వచ్చేసి దానికి ఆర్ధధాతుకం అని పేరు పెట్టేసింది. ఏం పెట్టింది? లింగ ప్రత్యయము ఆర్ధాతుకం పేరు పెట్టింది. అందుకే ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఆర్ధధాతుకం అవ్వాలి కాబట్టి మనకి ఈ సూత్రం తెచ్చుకొని పెట్టుకున్నామండి. లింగా శిష్య లింగా శిష్య చేస్తుంది, పెట్టుకోవడం కాదు. నువ్వు లింగుల కాలంలో ఆశ్రయ లింగంలో వచ్చిన లింగ ప్రత్యయం ఎల్లప్పుడూ ఆర్ధాతుకం అయిపోతుంది. ఇక్కడ ఈ రూపంలో కాదు, ఏ రూపం చేసుకున్నా కూడా ఆశ్రయ లింగంలో ఎప్పుడైతే లింగు తీసుకొస్తామో ఆ లింగ ప్రత్యయం ఎల్లప్పుడూ ఈ సూత్రం లింగా శిష్య ప్రకారంగా ఆశిష్య అర్థే లింగ్ ప్రత్యయ ఆర్ధాతుక సంజకోబోతుంది. అంటే లింగ స్థానం వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో తి ప్రత్యయాలు కావచ్చు, అంటే తింగ్ ప్రత్యయాలు అంటే పరస్పర పదాలు కావచ్చు, ఆత్మీయ పదాలు కావచ్చు. ఇక్కడ ఆత్మీయ పదంలో ప్రత్యయాలు వచ్చాయి కానీ వాటి కూడా తింగ్ శక్తి సార్ధాతుకం ప్రకారంగా సార్ధాతుక సంజ ఉంది. అందుకే సార్ధాతుక సంజ కాకూడదని చెప్పి విశేషంగా ఈ సూత్రం వచ్చి లింగాశిష ఒక ఆశీర్ లింగంలో మాత్రము లింగ లకారంలో ఉన్నటువంటి ప్రత్యయాలు, లింగ లకారంలో వచ్చినటువంటి ప్రత్యయాలు తా ఆతాంజ తిప్త ఏవైనా కానీ అవి ఏమవుతాయి, ఆర్ధాతుకాలుగా మారిపోతాయి. ఆర్ధాతుక సంజ వస్తుంది. అయినప్పటికీ కూడా ఆర్ధాతుకం పేరు పెట్టేస్తుంది అంట. ఆర్ధాతుకం పేరు పెట్టింది కాబట్టి పుగంత లఘు పదశ వచ్చిందంట. ఒకే సార్ధాతుకం ఉంటే వచ్చేది కాదు. ఓకేనా, సార్ధాతుకమే వచ్చేది కానీ పుగంత లఘు పదశ ఓన్లీ ఆర్ధాతుకం అడుగుతున్నాం అంట. పుగంత లఘు ఆర్ధాతుకం పక్కనే ఉంటేనే చేస్తా అంటుంది. అందుకే మనం ఆర్ధాతుకం పేరు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఆర్ధాతుకం పేరు పెట్టుకున్నాం కాబట్టి మనకు గుణం ప్రాప్తం అవుతుంటే దాన్ని నిమిత్తం చేసుకుని కింగిదిచ్చ వచ్చేసి నిషేధించింది. ఓకేనా, కింగిదిచ్చ వచ్చి నిషేధించింది అనమాట. ఓకేనా. ఈ ఆర్ధధాతుకానికి మాత్రమే పుగంత లఘు అనే సూత్రం వస్తుందా మహోదయ?
పుగంత లఘు పదస్య ఏం నిమిత్తం ఆర్ధాతుక పక్క ఉంటేనే చేస్తా అంటుంది. సార్వధాతుకాన్ని చేయదు. పుగంత లఘు పదస్య అనే సూత్రము సార్వధాతుకం కూడా వస్తుంది ఆచార్య అది. సార్వధాతుకం వస్తుందా? సార్ధాతుక ఆర్ధాతుక ఇచ్చే ఫలితా అని చెప్తుందా? అవును. అది రెండుకి వస్తుందండి, సార్వధాతుక అర్ధధాతుక యోహో. ఓకే, అస్తు అండి, ఉత్తమం. అయితే ఇక్కడైతే మనకి ఏ సమస్య లేదు, ఆ సార్ధాతుకంగా అవుతుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఆర్ధాతుక ప్రత్యయం ఉంటుందన్నమాట. ఇక్కడ సార్ధాతుకం ఉందన్నమాట. ఒక్కోసారి మనకు ఆర్ధాతుక ప్రత్యయం వస్తుందన్నమాట. అటువంటి సందర్భాల్లో కూడా ఈ సూత్రం ప్రకారంగా గుణం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పామన్నమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇబ్బంది రెండు ఉన్నాయి. సార్ధాతుకున్నా కూడా మన పుగంతలకు వస్తుంది, లేకపోయినా వస్తుంది. కానీ నియమ ప్రకారంగా ప్రాప్తి అయింది కాబట్టి, ఆశిర అర్థంలో ఆశిషి అర్థంలో లింగ ప్రత్యయం వచ్చింది కాబట్టి అది ఆటోమేటిక్ గా ఈ సూత్ర నియమం ప్రకారంగా ఆర్ధాత్మకం అయిపోయింది. ఇక్కడ మనకి సమస్య లేదు, కానీ వేరే చోట సమస్య వస్తుందన్నమాట. కానీ ప్రాప్తి అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా మనం చూపించామన్నమాట. ఇక లింగ ఆశిషి అర్థంలో వచ్చినటువంటి లింగ ప్రత్యయం అనేది ఆర్ధాత్మకం అయిపోతుంది అని చెప్పి, అందుకే ఆర్ధాత్మక ప్రత్యయం పక్కనే ఉంటే ఇక్కడ దీనికి పుగంత లఘు పదశిష అనే సూత్రం ప్రకారంగా గుణం ప్రాప్తం అవుతుంది. గుణం ప్రాప్తం అవుతుంటే లింగాశిచి వచ్చేసి కిత్తువత్ చేయడం వల్ల కింగి దిశ వచ్చేసి నిషేధించింది. ఓకేనా? సో ఆర్ధాత్మకం పెట్టడం వల్ల ఆర్ధాత్మక ప్రత్యయ పదత పూర్వస్య గుణప్రాప్త గుణం ప్రాప్తం అవుతుంటే కింగి దిశ వచ్చేసి నిషేధించింది. ఓకేనా? రెండు అండి ఆప్షన్. ఇక్కడ ఏం సమస్య లేదు, వేరే చోట సమస్యలు వస్తాయి. వాటి కోసం ఇక్కడ మనం రెండు రకాలుగా తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. ఓకేనా? ఓకే. ఈ రకంగా మనం బిట్ చెప్పండి. ఈ ఖరీచా సూత్రం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖరీచా సూత్రం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖరీ పరతః జలాం చర్ ఆదేశో భవతి. ఖరీ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే ముందుండే జలి వర్ణానికి చర్ ఆదేశం అవుతుంది. ముందుండే జలి వర్ణం ఏదైతే ఉందో, జలి ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఏదైతే ఉందో ఆ జలి ప్రత్యాహారం ఉండే వర్ణానికి చర్ ఆదేశం అవుతుంది. చర్ ఆదేశం అంటే ఎక్కడి నుంచి ఖ ఫ ఛ, ఖ ఫ వచ్చేసి ఇక్కడి నుంచి చ ట త క ప ష ష స ఇంతవరకు ఈ వర్ణాలు మొత్తం వచ్చేస్తాయి. అవి ఆదేశం అవుతాయి. అది కప చటలో ఉండే మేలుకొని శాస్త్రంలో ఉండే రాగ వరకు అంటే కకారానికి కకారానికి రకారానికి పక్కన చర ఆదేశం అంటే చాంచి వరకు రాకి మధ్యలో ఏవైతే వర్ణాలు ఆ వర్ణాలు ఆదేశంగా వస్తాయి. అది దకారం అందులో ఉంది కాబట్టి దానికి తకారం ఇష్ట అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు అదే విధంగా మహోదయ పరితయిత అని చెప్పారు కదా, అదేంటండి అక్కడ? అది ధాతు పాఠంలో మహర్షి పాణిని కింది కొన్ని ధాతుని చెప్పుకుంటూ వచ్చినాయి. ఇవన్నీ ధాతు స్వరితేత అంటే ఇక్కడ స్వరితానికి ఇత్తి చేసామని స్వరితే ధాతు అంటాం. స్వరితం అంటే ఉదాత్తం అనుదాత్తం స్వరితం అని చెప్పి కదా, అట్లా ఈ ధాతులు నాకు స్వరితేత అంటే స్వరితం ఇత్తి చేయబడింది. ఈ ధాతులు స్వరితం పెట్టి ఇత్తు చేయబడతాయి. అందుకే ఇటువంటి స్వరిత ధాతులను కూడా అవి ఆత్మపదంలో ఉంటాయి అని చెప్పి చెప్పిందన్నమాట. అది ధాతు పాఠంతో మనకు స్పష్టమవుతున్నా. కొన్ని అనుదాత్తే ధాతువులు అని చెప్తాడు, కొన్నికి స్వరితే ధాతులు అని చెప్తున్నామాట. అక్కడ అనుదాత్తేతన్య స్వరితేతన్య, అనుదాత్తేతన్యప్పుడు అనుదాత్తంగా ఆత్మీయ పదం ప్రకారంగా అనుదాత్తం అవుతుంది. స్వరితేతన్యప్పుడు ఈ సూత్రం ప్రకారంగా అది ఆత్మీయ పదం అయిపోతుంది. అది తేడా. ఓకేనా? జీ ఈ సూత్రం అనుదాత్తం చేసుకున్నామాట. ఓకే. తో సేమ్ అదే విధంగానే ఇప్పుడు బిత్ శిష్ట విధంగా తయారు చేసుకున్నాము. బుత్ శిష్ట ఇక్కడ బిదిల్ ధాతుకు బిత్ శిష్ట అన్నాం. బుధ అవగమనే ధాతుకి బుత్ శిష్టవు సేమ్ అదే విధంగా వస్తుంది. ఏ విధంగా వస్తుంది? బుత్ శిష్టకి సేమ్ అదే విధంగా ఇక్కడ బుధ ధాతుకి పుదత భూవాదయో ధాత ప్రకారంగా ధాతు సంజని పెట్టేస్తాము. ధాతు సంజని పెట్టగానే ధాతులు అధిక అనుబంధ లోపం ఉంటే అనుబంధ లోపం చేసుకుంటాం. ఏది అనుబంధ లోపం? అనుబంధ లోపం ఏంటంటే ఉపదేశే అజనాసిక ఈత్తు ప్రకారంగా ఉపదేశంలో బుధ దాలో ఆ ఉందికి దానికి ఏమవుతుంది? ఇత్ సంజ అయిపోతుంది. తస్సు లోప అదర్శన లోప అవి ఓన్లీ బుద్ధి మిగులుతుంది అన్నమాట. ఆ బుద్ధికి ధాతుకు అధికారంలోకి వెళ్ళి ఏం చేస్తాము? ఇక్కడ చేసిన విధంగానే ఆశీసి లింగ్ లోటవు అనే సూత్రం ప్రకారంగా లింగ్ లెక్కాన్ని తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాం? లింగ్ లెక్కాన్ని తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది? బుద్ధు లింగ్ ఇక్కడ పైన బిద్దు ధాతువు సమానంగా చూస్తుంది, గమనిస్తుంది. అక్కడ బిద్దు
లింగ్ అంటే ఇక్కడ బుద్ధు లింగ్ అంటాం అంతే. బుద్ధు లింగ్. లింగ్ రాగానే లింగా సీట్ వచ్చేసి ఇక్కడ సీట్ తీసుకొస్తుంది. అప్పుడు బుద్ధు సీట్ లింగ్. లింగ్ కి అనుబంధం లోపం చేస్తే ఇల్లు లకారం పొల్లి మిగులుతుంది. సీట్ కి అనుబంధం లోపం చేస్తే సియ్యి మిగులుతుంది. అప్పుడు బుద్ధు సియ్యి లింగ్ ఇల్లు. ఆ లకార స్థానంలో ఆత్మనిపదంలో ఏం తీసుకొస్తాం? ప్రతిని తీసుకొస్తాం. తా ప్రతిని తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాం? ఆత్మనిపదంలో తా ప్రతిని తీసుకొస్తాం. అప్పుడు ఏంది? బిద్ సియ్యి తా. మరి తా రాగానే ఇల్లు లకార స్థానం తా రాగానే వెంటనే సుట్టితోహు ప్రకారంగా వెంటనే ఆ తకానికి మరి సుట్టు ఆగం అయిపోయింది అనమాట. అప్పుడు బిద్ బుద్ధు సియ్యు తా. మరి ఇక్కడ కూడా లింగా శిశి అనే సూత్రం ప్రకారంగా ఆ తా ప్రత్యయానికి ఆర్దర్శం పేరు పెడతాము. ఆర్దర్శం పేరు పెట్టగానే ఇక్కడ కూడా పుగంత లఘు పదస్య బుధ ధాతు కదా. బుధలో ఊకారానికి గుణం ప్రాప్తం అవుతుంటే నిషేధిస్తుంది. పెట్టేసింది. కిత్వతం పేరు పెట్టింది. కిత్వతం పేరు పెట్టడం వల్ల పుగంత కింగ్ ఇచ్చే అనే సూత్రం వచ్చేసి గుణం కాదని చెప్పింది. గుణం కా ఎవరికి చెప్పింది? గుణం కాదు ఎవరికి చెప్పింది? పుగంత లఘు పదశకు చెప్పిందన్నమాట. నువ్వు పుగంత లఘు పదం ఉంది కదా గుణం చేస్తా అంటున్నదా, అది గుణం కాదు, గుణం చేయనికి కాదు. నువ్వు దాన్ని నేను ఎవరికైతే కిత్వతం పేరు పెట్టానో నువ్వు దాన్ని నిమిత్తం తీసుకుని గుణం చేసుకుంటా అంటున్నావు. అది పక్కన ఉంటే గుణం చేసుకుంటా అంటున్నావు. అట్లా కిత్తని పేరు పెట్టిన తర్వాత నువ్వు దాన్ని నిమిత్తం చేసుకుని ముందుకు అంగానికి గుణం చేస్తాను, లఘు ఉపదాకి నేను గుణం చేస్తానంటే గుణము కాదు. గుణం చేసుకో ఏది కాదు అని చెప్పి నిషేధిస్తుంది అన్నమాట. అందుకే నిషేధించింది కంటే బుద్ధు సియ్యు సుట్టుకు తీసుకొచ్చాం కదా సుట్టితో ప్రకారంగా. అప్పుడు సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా లోప వివేద వల్ల వచ్చేసి శ్రీక యకారానికి లోపం చేస్తాము. మళ్ళీ ఆదేహి పదశ్చ ప్రకారంగా దానికి మూర్జనశకారం అయిపోతుంది. ఆదేశ ప్రత్యయ ప్రకారంగా మూర్జనశకారం అయిపోతుంది. మూర్జనశకారం చేయగానే స్టునాష్టు వచ్చేసి ఏం చేస్తుంది? తవర్గానికి తవర్గం చేస్తుంది. మళ్ళీ ఖరిచా సూత్రం ప్రకారం బుద్ధిలోని దకానికి తకారం వస్తుంది. బుద్ధ్ శిష్ట. మనం ఏమైనా మార్చామా? కేవలము ఏం మార్చాలంటే ధాతు మార్చాం. మిగిలిన ప్రక్రియ అంతా బుద్ధ్ శిష్ట ఎలాగుంది అలాగే బుద్ధ్ శిష్ట ఏం మార్చా. ఈ స్థలం ఊ పెట్టాం, అదే తేడా. ఊరికి ధాతు మార్చం. మిగిలిన ప్రక్రియ ఎలా ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఆచార్య ఓకే అండి. బుద్ధ్ శిష్టాలో మనకు ఏం మారుతుందంటే ఇక్కడ ఒక్క సూత్రం ఏం మారుతుంది? ఇక్కడ బుద్ధ్ శిష్ట లక్ష్యం ఏంటి? బుద్ధ్ శిష్టులు ఏకాచో బసో బస్ తొలి ఒత్తు బకారానికి సామాన్య బకారానికి ఒక్కు బుధ గవ అవగమన దాంట్లో సామాన్య బకారం కదా. ఆ బకారానికి మహాప్రాణం భా చేసింది అనమాట. మహాప్రాణం భా చేసింది. అందుకే బుద్ధ్ శిష్ట అయిపోయింది అనమాట. అక్కడ బుద్ధు శిష్ట ఉండేది. ఇక్కడ మొదట్లో ధాతులో ఉండే సామాన్య బకానికి మహాప్రాణం భా అవుతుందన్నమాట. అందుకే బుద్ధ్ శిష్ట అనే రూపం మనకు ఈ రకంగా అర్థం. ఏకాచో బసో బస్ జసంతస్య ద్వోహు ప్రకారంగా బుద్ధు శిష్టాలో ఆ బిద్దులో ఉండే బిద్దు శిష్ట సామాన్య బకానికి ఇది మహాప్రాణం బకారం చేసింది. అందుకే బిత్ శిష్ట అనే రూపం మనకు సిద్ధించింది. ఈ రకంగా బిద్ శిష్ట బుధ ధాతు బుధ్ శిష్ట అనే రెండు రూపాయలు మనకు సిద్ధిస్తాయండి. ఆచార్య ఇక్కడ బుధ అనేది అనుదాత్తం ఆచార్య. బుధ అనేది అనుదాత్తే ధాతువా? అవును ఆచార్య. కాబట్టి అప్పుడు అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారంగా ఇక్కడ ఆత్మనేపదం అవుతున్నది. అంటే పైన స్వరితహిత కర్తృభిప్రాయ క్రియాపర్య సూత్రం ప్రకారంగా అక్కడ ఆత్మనేపదంలో ప్రతిని తెచ్చుకున్నాం. ఇక్కడ అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారంగా ఆత్మనేపదంలో ప్రతిని తెచ్చుకుంటాం. ఇది మనకు విశేషం. ఓకేనా? సో అక్కడ స్వరితహిత కర్తృభిప్రాయ క్రియాపర్య సూత్రం ప్రకారం ఆత్మనేపదం అవుతుంది. ఇక్కడ అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారంగా అనుదాత్తం అయిపోతుంది. ఓకేనా? ఈ రకంగా మనం అనుదాత్తం చేసిన తర్వాత మిగిలిన ప్రక్రియ ఆత్మనేపదంలో తాపత్యం తెచ్చుకున్న తర్వాత మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పిన విధంగా ఒకే విధంగా ఉంటుంది. అది మనం చూసాం. ఓకే. కేవలం విశేషత ఏంటంటే ఏకాచో బసో బస్ జసంతస్య ద్వోహు అనే సూత్ర నియమం ప్రకారంగా ఇక్కడ సామాన్య బకారానికి మహాప్రాణం భా అయిపోయింది. కాబట్టి బకారం వచ్చేసింది. ఓకే. అందుకే బుద్ధ్ శిష్ట అనే రూపం మనకు సిద్ధించిందండి. సేమ్ అలాగే
అభిత్త అనే రూపం కూడా ఇదే విధంగా సిద్ధిస్తుంది. అభిత్త ఎలాగండి? అభిత్త ఒకసారి గమనించండి. అభిత్తాలో చూడు, స్లైడ్ మీద కనిపిస్తుంది. అభిత్త కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి. అది మనకు రూపసిద్ధి కిందనే కనిపిస్తుంది చూడండి మీకు స్లైడ్ మీద. అభిత్త ఇది మనకు లుంగు లకారం యొక్క రూపం అండి. అది పైన లింగ లకారం రూపం చూపించాము. ఇప్పుడు లుంగు లకారం యొక్క రూపం ఏంటి? అభిత్త అనే రూపం మనకు. అభిత్త అంటే అతను పగలగొట్టాడు లేదా విరగొట్టాడు అని అర్థం. భూతక లంగ్ అంటే ఏమిటి మనకు? సారీ, లుంగ్ అంటే ఏమిటి? ఏ లకారం చేస్తుంది? లుంగ్ లకారం. ఈ రోజు పగలగొట్టాడు అంటే ఈ రోజు జరిపిన భూతకాలం ఏంటి? ఈ రోజు జరిగిపోయిన భూతకాలంలో ఈ లకారం ఉపయోగిస్తాం. ఈ రోజు జరిగిపోయిన అద్యతన భూతకాలం. అందుకే లంగ్ లెక్క అంటే అనద్యతన భూతకాలం. లంగ్ అనుకోండి, నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలంలో ఇది వస్తుంది. ఈ రోజు జరిపిన భూతకాలంలో లుంగ్ లకారం వస్తుంది. అంటే లుంగ్ లకారంలో మనం అభిత్త అంటే పగలగొట్టాడు. ఎప్పుడు ఈ లకాన్ని బట్టి మనం చెప్పాల్సిన ఈ రోజు పగలగొట్టాడు, రేపు పగలగొట్టాడు అని మన విశేషణం ప్రకారంగా రాయాల్సిన అవసరం లేదు. ఆ రూపం లకారం గమనించగానే ఇది లుంగు లకారం యొక్క రూపమా, లంగ్ లకారం యొక్క రూపమా దాన్ని గుర్తించాము. దాన్ని బట్టి ఇది అద్యతన భూతకాలమా లేదా అనద్యతన భూతకాలమా అనేది మనకు తెలిసిపోతున్నాం. అంటే ఇక్కడ అద్యతన భూతకాలం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పైన చెప్పిన బిడి ధాతుకి ధాతు చెప్పి పెట్టుకుంటాము. ధాతు చెప్పి పెట్టిన తర్వాత అనుబంధ లోపం చేస్తాము. అనుబంధ లోపం చేసిన తర్వాత ఇక్కడ కూడా ధాతుకు అధికారంలోకి వెళ్ళిపోయి లుంగ్ చ అనే సూత్రం ప్రకారంగా లుంగ్ ప్రత్యయం తీసుకుంటాం. లుంగ్ చ ధాతుక వర్తమానే లుంగ్ చ. ఓకే, ఒక సూత్రం లుంగ్ అనే సూత్రం ప్రకారం లుంగ్ ప్రత్యయం వస్తుంది. ధాతు చేత లుంగ్ ప్రత్యయం వస్తుంది. ధాతు చేత వస్తుంది, లుంగ్ ప్రత్యయం వస్తుంది. ఈ లుంగ్ ప్రత్యయానికి సంబంధించిన సిద్ధి అద్యగిష్టకే సమానం. ఇక్కడ చూసుకోవాలి. అద్యగిష్ట రూపం అది కూడా లుంగ్ లకారం యొక్క రూపం. అంటే బిద్ అనుబంధం లోపం వేసుకుంటే బిద్ మిగింది. బిద్ రాగానే వెంటనే ఏమైపోయింది మనకు? బిద్ ప్రత్యయం రాగానే ఆత్మీయపరంలో తాపత్యం తీసుకున్నామండి. సారీ, లుంగ్ తీసుకొచ్చాము. బిద్ లుంగ్ తీసుకొచ్చిన వెంటనే చ్లీ లుంగి ప్రకారంగా చ్లీ ప్రత్యయం వచ్చిందండి. ఏమొచ్చింది? చ్లీ లుంగి ప్రకారం ముందు చ్లీ ప్రత్యయం వచ్చింది. ఆ చ్లీ ప్రత్యయం రాగానే వెంటనే స్లేహిషిచ్ అనే సూత్రం వచ్చింది. స్లేహిషిచ్ అనే సూత్రం వచ్చేసి ఆ చ్లీకు మళ్ళీ స్విచ్ చేసింది అన్నమాట. అందుకే బిద్ స్విచ్ తా ఇక్కడ ఈ రకంగా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ప్రక్రియ ముందు అద్యగిష్ట అనే రూపసిద్ధికి సమానంగానే ఇది కూడా సేమ్ అదే విధంగా అని చెప్పిదన్నమాట. అందుకే ఇక్కడ పూర్తిగా ఇవ్వకుండా సామాన్య సంకేత రూపంలో ఏదైతే మార్పు వచ్చిందో అదే మార్పు చూపిస్తున్నామట. సరే, తో బిద్ ధాతువుకి పక్కన లుంగ్ వచ్చింది. లుంగ్ రాగానే ఇక్కడ ఏమవుతుంది? చ్లీ లుంగి ప్రకారంగా మధ్యలో చ్లీ ప్రత్యయం వస్తుంది. చ్లీ ప్రత్యయం రాగానే వెంటనే స్లేహిషిచ్ అనే సూత్రం వచ్చేసి దానికి స్విచ్ చేసిందన్నమాట. స్లేహిషిచ్ అనే సూత్రం వచ్చేసి ఆ స్విచ్ తీసుకొచ్చిందన్నమాట. అప్పుడు బిద్ స్విచ్ తా అయిపోయింది. బిద్ స్విచ్ తా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది లుంగు లకారం కాబట్టి లుంగ్ లంగ్ లిరింగ్ క్షడు దాత్త అనే సూత్ర నియమం ప్రకారంగా లుంగ్ లంగ్ లిరింగ్ క్షడు దాత్త ఈ మూడు దాతలు ఏమన్నా కానీ ఈ మూడు దాతలు ఎప్పుడు వచ్చినా ఈ మూడు ప్రత్యయాలు లుంగ్ లంగ్ లిరింగ్ ఈ మూడు ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా అప్పుడు ధాతునకు ముందు అట్ట ఆగమంగా వస్తుంది చెప్తున్నమాట. ఇది లుంగు లకారం కదా, అందుకే ధాతునకు ముందు అట్ట ఆగమం చేసుకున్నాం. అందుకే అట్ట ఆగమం చేసుకుంటాం. అట్టు ప్రత్యయానికి కూడా అనుబంధం కూడా లోపం అయిపోతుంది. అనుబంధం లోపం చేస్తే ఇక్కడ ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఇక్కడ ఆ మిగులుతుంది అన్నమాట. అందుకే ఆ బిద్ సిచ్ త, ఆ బిద్ సిచ్ త అంటే అట్టు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఏంటి? అట్టు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. ఓకే, అందుకే ఆ బిద్ సిచ్కా శ్రీస్థానం స్విచ్ వచ్చింది. స్విచ్ త స్విచ్గా కూడా అనుమతి లోపం చేస్తాం. స్విచ్గా అనుమతి లోపం చేస్తే అవుతుంది చకారం వెళ్ళిపోతుంది హలంత్యం ప్రకారంగా. తర్వాత ఉపదేశ అజనునాసిక ఈత్ ప్రకారంగా స్విచ్ లో ఉండి ఈ కూడా తొలగిపోతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? సకారం పొల్లి మిగులుతుంది అన్నమాట. పొల్లు అప్పుడు త. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో మనకు స్విచ్ అనేది ప్రత్యయం అన్నమాట. తావిడ ప్రత్యయం. స్విచ్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న బిద్ ధాతుకి గుణం ప్రాప్తం అవుతుంది. పుగంత లఘు పదశ ప్రకారంగా గుణం ప్రాప్తం అవుతుంది. ఇక్కడ ఎప్పుడు ఆధార ప్రత్యయం పక్కన ఉంటే పుగంత లఘు పదశ ప్రకారం గుణం ప్రాప్తం అవుతుంది. కానీ మన ప్రకృతి సూత్రము ఈకు వర్ణానికి సమీపంగా ఉన్నటువంటి జలు వర్ణం ఉందో ఆ జలు వర్ణానికి పక్కలో లింగ ప్రత్యయం కానీ స్విచ్ ప్రత్యయం కానీ ఉంటే ఏంటని చెప్పండి? ఆ జలు వర్ణానికి ప్రత్యలో
లింగ ప్రత్యయం కానీ సిచ్ ప్రత్యయం కానీ ఉంటే అని చెప్పినామండి. ఇక్కడ ఏముంది? లింగ ప్రత్యయం సిచ్ ప్రత్యయం ఉందా? సిచ్ ప్రత్యయం ఉంది. ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి. సిచ్ ప్రత్యయం ఉంది కాబట్టి ఆ సిచ్ ప్రత్యయానికి మన ప్రకృతి సూత్రం వచ్చి కిత్తువత్ చేసింది. కిత్తువత్ చేయడం వలన ఆ కిత్తు సిచ్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని పుగంత లఘు పదశిచ గుణం చేయబోతుంటే ఆ గుణాన్ని ఈ సూత్రం నిషేధిస్తుంది. ఓకే, ఇది ముఖ్య ప్రయోజనం. సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అంటే ఇది లింగ్ శిచావాత్మనే పదేశు ప్రకారంగా సిచ్ ప్రత్యయం పక్కన ఉంటే ఇది అంగానికి కిత్తువత్ చేయడం వలన, సిచ్ ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి గుణం ప్రాప్తం అవుతుంటే ఈ సిచ్ ప్రత్యయానికి కిత్తువత్ చేయడం వలన కింగితిచ అనే సూత్రం వచ్చేసి గుణం కాకుండా నిషేధించింది. ఓకే, ఇది ముఖ్య ప్రయోజనం. అందుకే ఆ భిద్ స్ త. ఇప్పుడు ఈ సందర్భంలో జలో జలి మీకు సూత్రమే కనిపిస్తుంది. జలో జలి అనే సూత్రం వచ్చేసి దకారానికి బిద్దులో ఉండే దకారానికి తకారానికి మధ్యలో సిచ్ ఉంది కదా, సిచ్క సా ఉంది కదా, ఆ సిచ్క సకారానికి ఏమవుతుంది? సిచ్క సకారానికి లోపం అయిపోతుంది అని చెప్తుంది. ఎందుకంటే సిచ్లో ఉండే సకారానికి సిచ్లో ఉండే జలో జలి ప్రకారంగా సిచ్క ఏం మిగిలింది? సానే మిగిలింది అనమాట. సిచ్క మనకి సకారం పొల్లే మిగిలింది అనమాట. ఆ సకారం పొల్లు జలో జలి వచ్చేసి జలు వర్ణానికి పక్కన జలి వర్ణం పక్కన ఉంటే మధ్యలో ఉండే సకారానికి లోపం అవుతుంది చెప్తుంది అనమాట. అంటే బిద్దులో ఉండే ధాన్య జలి ప్రత్యాహారం, అదేవిధంగా తకారం జలి ప్రత్యాహారం వస్తుంది. ఈ రెండు వర్ణాలకు మధ్యలో ఉండే సిచ్క ప్రత్యయం యొక్క సకారానికి లోపం చేస్తుంది అనమాట. అందుకే జలో జలి వచ్చేసి సిచ్లో ఉండే సకారానికి దాని మధ్య లోపం సా మిగిలిందో అది కూడా లోపం అయిపోతుంది. లోపం అయిపోగానే సిచ్లో ఉండే సకారం అప్పుడు తా అనే పక్కనే ఉంటుంది. అది కది ప్రత్యాహారం వస్తుంది కాబట్టి కది పరత జలాంశర ఆదేశో భవతి. కదు వర్ణం అంటే తకారం కదు వర్ణంలో వస్తుంది అంటే పక్కన ఉంటే ఆ జల్లకు చర ఆదేశం భవతి. ఏమొస్తుంది చరాదేశము? ఇక దకారానికి తకారం వస్తుందట. అందుకే అభిత్ కలిపితే అభిత్త అయిపోయింది, డబల్ తకారం వస్తుంది. అభిత్త అనే రూపం మనకు సిద్ధించింది అనమాట. కాబట్టి ముఖ్యంగా జలో జలి వచ్చేసి సిచ్కులో ఉండే సకారానికి లోపం చేసేస్తుంది. అప్పుడు మిగిలిన కదిచ్చే ప్రకారంగా ముందు తకారం చేస్తే డబల్ తకారం అయిపోయింది. అందుకే అభిత్త అనే రూపానికి సిద్ధిస్తుందండి. అభిత్త. ఓకేనా? విశిష్టం ఏం లేదు, విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం లుంగు ప్రత్యయం వస్తుంది. లుంగుచ్చ అనే సూత్రం ప్రకారం లుంగు వస్తుంది. లుంగు రాగానే అది ప్రత్యేక పదష్ట ప్రకారం పక్కనే వస్తుంది. వచ్చిన వెంటనే బిద్ లుంగ్ వచ్చేసింది. లుంగు రాగానే అట్టు ప్రత్యయం ఎప్పుడు వచ్చింది మహోదయ? ఏ సూత్రం ద్వారా వచ్చింది? లుంగ్ లంగ్ లింగ్ చొడు దాత్త. అది లుంగ్ లెక్కాలం వచ్చిన లంగ్ లెక్కాలం వచ్చిన లింగ్ లెక్క ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ముందు తెచ్చుకోవచ్చు, లాస్ట్ తెచ్చుకోవచ్చు. ఎప్పుడైనా అది లుంగు లెక్కాలం పక్కన ఉన్నా అవన్నీ లుంగే కదా తెచ్చుకునేది. లుంగు లెక్కాలం ఉన్నా లంగ్ లెక్కాలం లింగ్ ఎప్పుడు వచ్చినా అది ధాతునకు ముందు అట్ట ఆగమంగా వస్తుంది. ధాతునకు ముందు అట్ట ఆగమంగా వస్తుంది. అట్టికి అనుమతి లోపల చేస్తే కేవలం ఆ మిగులుతుంది. ఇక్కడ అదే విధంగా మనం అట్టి తెచ్చుకున్న అనుమతి లోపల చేస్తే ఆ మిగిలింది అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ ఏమైపోయింది మనకు ప్రకారంగా మారిపోయింది. ఖరీచా ప్రకారంగా అభిత్థ అని అయిపోయింది. అభిత్థ అనే రూపం మనకు సిద్ధించింది ఈ రకంగా. ఓకేనా? ఖరీచా వచ్చి తకారం చేస్తుంది. అందుకే అభిత్త అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇలాగనే బుధ ధాతువు చేత అబుద్ధ అదే సిద్ధిస్తుంది. బుధ ధాతువు చేత అబుద్ధ అనే రూపము సిద్ధిస్తుంది. ఇక్కడ ఏ విధంగా అయితే పైన అభిత్త ఏంటంటే ఇక్కడే గమనించాల్సింది, లుంగు లకారం రాగానే శ్రీ లుంగి అనే సూత్రం ప్రకారం శ్రీ లుంగి ప్రకారం శ్రీ వస్తుంది. ఆ శ్లేయ శిచ్చు ప్రకారం వెంటనే శ్రీ ప్రత్యయం రాగానే వెంటనే శ్లేయ శిచ్చు ప్రకారంగా వెంటనే శిచ్చుగా మారిపోతుంది. శిచ్చుగా మారిపోయిన వెంటనే దానికి అనుమతి లోపం చేస్తే సకాలం పొల్లు మిగులుతుంది అన్నమాట. ఓకే, సో ఆ రకంగా మనం రూపసిద్ధి ఇక్కడ కూడా అదే విధంగా చూసుకోవాలి. అక్కడ విద్యుత్ ధాతు, ఇక్కడ బుద్ధ ధాతు. మనం పైన 2 రూపాయలు చూసాం. సేమ్ ఇదే విధంగా ఇక్కడ చూసుకోవాలి. బుద్ధ ధాతుకి అబుద్ధ అనే రూపం వస్తుంది అన్నమాట. వస్తుంది అబుద్ధ. అప్పుడు స్థితి ఏమవుతుంది? అటుక ఆ బుద్ధ ధాతు శిచి ప్రత్యయము తా ప్రత్యయము మనం పైన చెప్పిన విధంగా మొత్తం వస్తుంది. ఇక్కడ స్థితి కింద కనిపిస్తుంది. స్థితి
కింద కనిపిస్తుంది మనకు. ఏ రకంగా అంటే అప్పుడు స్థితి ఏమవుతుంది? ఆ బుద్ధు సిచ్ త. ఆ బుద్ధు సిచ్ త. ఆ అనేది అట్టు ప్రత్యయం యొక్క ఆకారము, బుద్ధ్ అనేది ధాతువు, సిచ్ అనే ప్రత్యయము, పక్కన తా అనేది ఆత్మీయపరంలో వచ్చినటువంటి తా ప్రత్యయం అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఆ బుద్ధు సిచ్ త. ఈ సందర్భంలో జసస్తథోర్ధోధ జసస్తథోర్ధోధ అనే సూత్రం వచ్చేసి తకారం పక్కన ఉంటే, తకారం పక్కన ఉంటే జసస్తథోర్ దోధ అంటే ముందున్న ధకారానికి ధకారం అయిపోతుందంట. ఏంటి ఇక్కడ మనకి ముందు తకారం ఎలా ఉంది? ఇక్కడ ఉంది కదా, తా ఉంది కదా. ఇక్కడ ఆ బుద్ధు సిచ్క త ఆత్మ తాపత్యం వచ్చిందా? ఆత్మనే పదంలో వచ్చిన తాపత్యానికి ఈ సూత్రము ఏం చేస్తుంది? మహాప్రాణం చేసేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? మహాప్రాణం చేసేస్తుంది. అందుకే ఆ బుద్ధు చిచ్క సాకి మటుకు పైన కింద చెప్పిన విధంగా జలో జలి ప్రకారంగా సకారం లోపం వెళ్ళిపోతుంది. జలో జలి ప్రకారంగా సకారం లోపం చేసేస్తాము. అప్పుడు ఆ బుద్ధు తా వచ్చింది. తాకాలకే జసస్తథోర్ధోధ అనే సూత్రం వచ్చేసి ఆ తకారం దకారం చేసింది అన్నమాట. తకారం చేసి దకారం చేసింది. అప్పుడు మన జలాం జస్ జసి ఏంటండి? జలాం జస్ జసి అనే సూత్రం వచ్చేసి ఆ ముందుండే జలు వర్ణానికి జస్ చేసేస్తుంది. జలాం జస్ జసి అనే సూత్రం వచ్చేసి ఆ బుద్ధు తకార స్థానంలో ఆత్మీయపైన వచ్చిన తకార స్థానం ధకారం వచ్చేసింది అనమాట. ఆ బుద్ధు ధా స్థానంలో సామాన్య తకారం వస్తుంది. ఆ బుద్ధు ద సామాన్య అంటే మహాప్రాణం దకారానికి అల్పప్రాణం దకారం వస్తుంది. ఆ బుద్ధు ద కలిపితే దాన్ని అబుద్ధ ఇతి రూపం మనకు సిద్ధితి. అబుద్ధ ఇతి రూపం భవతి. అర్థమైందండి? ఇక్కడ మనకి ఏమొచ్చింది? అబుద్ధాలో కేవలము జసస్తథోర్ధోధ అనే సూత్రం ప్రకారంగా ఆత్మీయపదంలో వచ్చినటువంటి తా ప్రత్యయానికి ధకారం చేసింది. తర్వాత ధకారం చేయగానే జలాం జస్ జసి అనే సూత్ర నియమం ప్రకారంగా ముందున్న ధకారానికి సామాన్య ధకారం చేసింది. ఇప్పుడు అబుద్ధు ధ. ఇప్పుడు ఆ ముందున్న ధకారానికి సామాన్య ధకారం, అబుద్ధు ధాతులు ఉండే మహాప్రాణ ధకారానికి అల్పప్రాణం చేసింది అన్నమాట. అందుకే అబుద్ధ ధ కలిపితే అబుద్ధ అనే రూపం మనకు సిద్ధించింది. కాబట్టి ఇక్కడ లుంగు రాగానే శ్రీ లుంగి ప్రకారంగా, లుంగు రాగానే శ్రీ లుంగి, లుంగి పడితే శ్రీ వస్తుంది. శ్రీ రాగానే వెంటనే శ్లే శిచ్చు ప్రకారం శిచ్చు కూడా వస్తుంది అన్నమాట. శిచ్చు వచ్చిన తర్వాత అనుబంధం లోపం చేస్తే సా పొల్లు వెళ్తుంది. ఇక్కడ సకాల పొల్లు కూడా జలో జలి ప్రకారంగా ఇక్కడ కూడా లోపం చేస్తాం. అప్పుడు మనకు ఆ బుద్ధ అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. పైన చెప్పిన విధంగా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఈ రకంగా మనం ఈ అబుద్ధ అభిత్త అనే రెండు రూపాలను మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఈ రకంగా లింగ్ శిచౌ ఆత్మనే పదేశు అనే సూత్రంలో ఉన్నటువంటి రూపసిద్ధులు మనం చూసామండి. దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకటి బాగా అర్థం చేసుకుంటే రెండో కూడా వచ్చేస్తుంది. అట్లా లుంగు లెక్కలో ఒక రూపం చూస్తే రెండో రూపం కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం కాంది మనం మళ్ళీ ఒకసారి చదివితే మనకు ఆటోమేటిక్ అర్థం అవుతుంది. కాబట్టి ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఓకే అండి. సో ఈ రకంగా మనం లింగ్ శిచావాత్మనే పదేశు అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణలు కూడా మనం చూసామండి. ఇందులో ప్రయత్నం చేయండి. అర్థం కాకుండా మళ్ళీ అడగండి. ఏదైనా సందేహం అంటే ఇబ్బంది లేదు, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. కాబట్టి అందరూ ప్రయత్నం చేసింది. లేదంటే గ్రూపులు పెట్టినప్పుడు వాళ్ళు ఎలా రాస్తారు, ఏ విధంగా రాస్తారు అనేది మీరు ఒకసారి గమనించి వాటిని మళ్ళీ మీరు కూడా రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. తర్వాత రాస్తూ ఉండగా మీకు కూడా అభ్యాసం అవుతుంది. వస్తూ అండి. ఇంకొక సందేహాలు ఉంటే మనం మళ్ళీ చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జీ చెప్పండి. ఓం ఏదైనా సందేహం? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఓకే అండి. ఓకే అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు ధన్యవాదాలు మహోదయ. సందేహం ఉంటే గురుగారు. ఇవాళ కొంచెం నమస్తే మహోదయ. జీ నమస్తే. గురుగారు ఇవాళ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. నాకు రాసుకోవడానికి కూడా అవ్వలేదు గురుగారు. ఓ నేను రాయించలేదు. రాయిపించి అదే గురుగారు. ఓకే గమనించండి. మీకు ప్రయత్నం చేయండి. కొంచెం మీరు అంతే అంతకన్నా లేదు. ఎలాగ మళ్ళా యూట్యూబ్ రికార్డింగ్ వింటాను నేను. వినండి, మీకు ప్రయత్నం చేయండి. కాని పక్షం మీరు ఎప్పుడైనా పగులు ఫోన్ చేయండి, పగులు చెప్తాను మీకు. ఓకేనా? అట్లాగే గురుగారు. అట్లాగే గురుగారు. ఇబ్బంది నమస్తే లేదు. గురుగారు. ఓకే అండి. నమస్తే. అస్తు. నమస్తే మహోదయ. సర్వేషం శుభరాత్రి. ఎవరికి అర్థం కాకుండా ఇబ్బంది చేయండి, ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఎప్పుడైనా అడగవచ్చు. వ్యాకరణం ఎటువంటి సందేహం ఉంటే మీరు నిశ్చింతంగా ఫోన్ చేయండి. తప్పకుండా గురుగారు. అట్లానే గురుగారు, మీరు ఇవాళ సాంఖ్య గురించి పెట్టారు కదా, పుస్తకాల గురించి. ఇవాళ జీ జీ నేను రెండింటినీ పెట్టాను యాక్చువల్గా. ఎక్స్క్లూజివ్ సాంస్క్రిట్ ఒకటి, అలాగే తెలుగు సారాంశం కింద ఉంటుందండి అన్నారు మీరు. जी जी वो दोनों पुस्तकें को मैं के लिए मैं भेजा था. ठीक है जी, मैं हाँ। भेज देती हूँ. तेलुगु पुस्तक यहीं से मिल जाएंगे. और हाँ। संस्कृत पुस्तक का ओनली संस्कृत टू हिंदी दोनों? नहीं, ओनली संस्कृत आचार्य. संस्कृत से हाँ हिंदी ट्रांसलेशन. जी जी ओके, दोनों आ जाएंगे. तो एड्रेस एक बार मैं देखता हूँ. अभी जी का आया है, दोबारा आया है, उनको भी बेस करके वो तो आपको सीधा आपको कैश ఆన్ డెలివరీ ఉంటుందండి. డైరెక్ట్ గా మీకు పుస్తకం ఇప్పిస్తారు. సాధ్యమైనంత వరకు ఆ పుస్తకం మీరు డబ్బులు ఇచ్చి తీసుకోండి. అట్లాగే డైరెక్ట్ వచ్చేస్తుంది. అట్లా మళ్ళీ ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్ కాబట్టి ఎక్కువ ఉండదు కాబట్టి అకౌంట్ నెంబర్ మీకు బిల్లు పంపి, మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ వాట్సాప్ నెంబర్ మీకు బిల్లు కూడా వస్తుంది అన్నమాట. ఈ పుస్తకాలు పంపించామని చెప్పి. ఇప్పుడు కులశేఖర్ అట్లా ముగ్గురికి డెలివరీ చేశారు పుస్తకాలు. అట్లా మీకు రోజు ఒకటి వస్తూ ఉంటాయి. దాదాపు నాకు తెలిసి అందరికి ఈ వారం లోపల అందరికి వస్తాయి. కాబట్టి ఇంకా ఈయన వాళ్ళు ఎవరైనా ఉంటేనే పంపించండి. మీకు సందేహం ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే మహారాజ్. ఇంకొకటి, ఈ తర్క సంగ్రహము అట్లానే సర్వదర్శన సంగ్రహము మనకి దొరుకుతాయి గురువు గారు? ఇది దొరుకుతాయండి, దొరుకుతాయి. यदि वो भी संस्कृत में मिले तो मुझे भेज दीजिएगा. సర్వదర్శన సంగ్రహం అంటే ఏంటి? అక్కడ కొన్ని అన్ని దర్శనాల యొక్క సూత్రాలకు సారాంశం ఉంటుంది, సూత్రార్థం ఉంటుంది అన్నమాట. అదే ఆచార్య. సంగ్రహం అనేది మనకి ఎక్కడైనా ఆంధ్రాలో దొరుకుతుంది, మనకి ఎక్కడైనా విజయవాడలో కానీ హైదరాబాద్ లో దొరుకుతుంది. నేను హైదరాబాద్ ఆయన్ని అరుణ్ కుమార్ గారిని కనుక్కున్నాను. కనుక్కుంటే ఓ బోలే थे कि अब तो वो प्रिंट में नहीं है అని. తెలుగుదే ఉంది కానీ సంస్కృत तो प्रिंट में नहीं है, मैं देख लूंगा बोल के वो मैसेज भेज दिया था मुझे. ठीक है जी, नहीं तो वहीं से मंगवा सकते, कोई दिक्कत नहीं है. ऊपर से आ जाएगा. ठीक है, आपको चाहिए वो नीचे से एक बार लिख देना, एड्रेस के नीचे लिखना, एड्रेस से मिलाना नहीं, एड्रेस से नीचे लिखना. मैं तो संस्कृत पुस्तक, एक तेलुगु पुस्तक और एक तर्क संग्रह जो भी है, आपको वो पुस्तक आपके एड्रेस पर वो पुस्तकें सारे आ जाएंगे. ठीक है ना? अस्तु आचार्य, धन्यवाद. ठीक है जी, नमस्ते, शुभरात्रि. अस्तु, सर्वेभ्यो नमः. और ये सांख्य दर्शन మీరు జనవరిలో మొదలెడతారా ఆచార్య? जी जनवरी की మొదలు పెట్టుకున్నామండి. जनवरी 1 तारीख. टाइमिंग तो यही रहेगा ना, 8 बजे से 9 बजे या कोई? टाइमिंग यही रहेगा जी, टाइमिंग यही रहेगा. कोई ऐसा परिवर्तन आगे देखेंगे. గురువు గారు ఈ క్లాస్ లోనే చెప్తారండి? 8, 9 ఈ క్లాస్ లోనే చెప్తారా సాంఖ్య దర్శనం? మనకి క్లోజ్ అయిపోతుందండి, క్లోజ్ అయిపోతుంది. ఓ 10 days లో అయిపోతుంది, అది ఎక్కువ ఉండదు. మధ్యలో గ్యాప్ ఇచ్చాము కొంచెము, ఒక 10. అందుకని గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుందాం అన్నమాట సాంఖ్య దర్శనం. అట్లానే ప్రద్యుమ్న ఆచార్య ప్రద్యుమ్న గారిని కూడా మీరు ఏమైనా
తెప్పిస్తారు గురువు గారు ఆన్లైన్? జీ ప్రయత్నం చేస్తాను, వారు కూడా రావడానికి ఆ సంభావన ఉంది, ప్రయత్నం చేస్తాను. ఫైన్ గురువు గారు, మీరు నేను అనుకున్న ఇద్దరు మహాన్న వ్యక్తుల్ని కూడా దర్శనం చేయించినట్టు అవుతుంది. ప్రయత్నం చేస్తాను. అట్లాగే గురువు గారు. ఆయన ఎక్కువ బిజీగా ఉంటారు. అవును గురువు గారు, ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అదే అంటే మిగిలిన వాళ్ళకి ఎవరో తెలియపోవచ్చు ఆచార్య ప్రద్యుమ్న ఎవరు అని చాలా మందికి. బట్ యూట్యూబ్ లో చాలా వస్తుంటాయి పాఠాలు, ఎక్కువ నేనంతా చెప్తుంటారు. బాబా రామదేవ్ గారు చెప్పండి, మీరు చెప్పండి, మీకు తెలిసింది చెప్తే. జీ చూద్దాం, ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. అంటే మేము ఎప్పుడు మేము వినలేదు, ఆ గురువు గారి గురించి వినలేదు. జీ క్షమించాలి. చూద్దాం ఖచ్చితంగా. ఓకేనా? వీలైతే నేను నిశ్చయంగా చెప్పి మాట్లాడిన తర్వాత ఏ విషయం చెప్తాను. ఓకేనా? అట్లాగే గురువు గారు. నమస్తే. నమస్తే. అస్తు, సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. నమస్కారం ఆచార్య. జీ నమస్తే. కృతజ్ఞ ఆచార్య.